ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి ఉన్న బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఆహ్వానించగానే దైవజనులు మన మధ్యకి వచ్చి ఉన్నారు. కిరణ్ కుమారయ్య గారు, వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఉదయకాల సమయంలోనే వారు బంగ్లాదేశ్ దేశం నుంచి మన మధ్యకి వారు రావడం జరిగింది. ఉండేది విజయవాడలోనండి. కాకపోతే సువార్త పరిచర్య నిమిత్తమే ఎక్కువగా వాడబడుతుంటారు. 25 రోజులు ఆ ప్రాంతంలో ఉండి ఈరోజు ఉదయము మరలా మన మధ్యకి వచ్చారు. మామూలుగా అయితే దైవజనులు 27వ తారీఖు రావాలి, కానీ 27వ తారీఖు మరొక సువార్త పరిచర్య నిమిత్తమే నార్త్ ఇండియా వెళ్ళవలసిన అవసరం వచ్చింది. అందుకని 27వ తారీఖు రావాల్సిన దైవజనులు వారు సర్దుబాటు చేసుకుని ఈరోజు ఈ విధంగా ఒకరు ఈరోజు రావాల్సిన దైవజనులు 27వ తారీఖున ఇలాగా వారికి సమయాలు మార్చడం జరిగింది. ఎందుకంటే దైవజనుల యొక్క తలాంతు అభిషేకం ఏంటంటే ఎక్కువగా స్వార్థను ప్రకటించడం. ఏ ప్రాంతానికైనా, ఏ దేశానికైనా, లేకపోతే మన దేశంలో ఉన్న రాష్ట్రాలకైనా, ఎక్కడికైనా సరే వెళ్ళి దేవుని సువార్తను ఎక్కువగా ప్రకటిస్తూ ఉంటారు. అంటే సంఘాలు స్థాపన కాదండి, దేవుని సువార్తను, దేవుని మాటలు తెలియని వారికి వెళ్ళి అనేక విధములుగా దేవుడిచ్చిన భారమును బట్టి ఈ విధంగా అనేక మాటలు వారికి ప్రకటించడం, ఇటువంటి అభిషేకమును దేవుడు దైవజనులకు ఇచ్చి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవజనులు మొక్క పరిచయం చాలా మందికి ఉండే ఉంటుంది. ఎందుకంటే నున్న, అలాగే కనసానపల్లి, ముస్తాబాదు 3 చోట్ల కూడా దైవజనులు సాక్ష్యాన్ని పంచుకున్నారు. చాలామందికి తెలిసే ఉంటుంది. పెద్ద దైగారు ఉన్న సమయంలో సాక్ష్యాన్ని వారు తెలియపరిచి ఉన్నారు. మరొక పర్యాయం ఈ రాత్రి మన మధ్యన ఉండుట ఏదైనా సరే మనకి దీవెనకరమే. కాబట్టి ఈ రాత్రి గత సంవత్సరం కూడా దైవజనుల దగ్గర డేట్ తీసుకుందాం అనుకున్నా, కానీ ఆ సమయంలో అయ్యగారి దగ్గర డేట్ దొరకలేదు. ఎందుకంటే అప్పుడు ఇండోనేషియా ప్రాంతంలోనే ఎక్కడో ఉన్నట్లున్నారు, నేను రాలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం అయితే నిజంగా అడగగానే ఈ మధ్యకు రావటానికి, దేవుని మందిరంలో ఈ వాక్యాన్ని తెలియపరచడానికి దైవజనులు రావటం ఇది దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. దేవుని మాటలు మనకి వివరించి తెలియపరుస్తారు. రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి ఉన్నతమైన నామంలో ఈ రాత్రికాల సమయం ముందు మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి దానియాలయ్య గారికి, అమ్మగారికి, ప్రత్యేకంగా సంఘ బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. నేను చాలా పరిచయస్తుండే, ఇప్పటికీ చాలా సంవత్సరాలు గడిచిపోయింది. అయ్యగారు కూర్చున్నట్టే ఉంది నాకైతే ఇక్కడ. నేను సేవా పరిచర్యకు వచ్చినటువంటి ప్రారంభ దినాల్లో నన్ను సేవలో ఎక్కువగా ప్రోత్సహించి బలపరిచి సేవలో ముందుకు నడిపించినటువంటి దైవ సేవకులు వేళ్ల మీద నేను లెక్క పెట్టగలను. వారిలో చాలా ముఖ్యమైనటువంటి దైవ సేవకులు, ఎంతో ప్రార్థన, ఎంతో ప్రోత్సాహాన్ని నాకు అందించినటువంటి దైవ సేవకులు రమేష్ అయ్య గారు. వారికి నేను ఎంతగా కృతజ్ఞుణ్ణి ఉన్నానో నా మాటలతో నేను చెప్పలేను. నా సేవా పరిచర్య ప్రారంభ దినాల్లో నాన్న కిరణ్, ఇంకా సువార్త పరిచర్య బాగా చేయాలి, మేము ఆ దినాల్లో ఈ రీతిగా మేము సైకిల్ వేసుకొచ్చి ఈ ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళం అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకుని చాలా స్పష్టంగా కుమారుడితో చెప్పినట్లుగా నన్ను పక్కన కూర్చోబెట్టుకుని చెప్పిన దినాలు నేను ఎప్పుడు మర్చిపోలేను. అయ్యగారి పరిచర్య పొందుకున్నటువంటి వారిలో నేను ఒక్కడిని అని చెప్పడానికి ఈ రాత్రి బహుగా సంతోషిస్తున్నాను. మీ మధ్యలో ఈ రీతిగా దేవుడు నన్ను నిలబెట్టినందుకు నేను దేవుడికి రుణస్తున్నై ఉన్నాను. కోవిడ్ టైంలో ఎప్పుడైతే మేము వార్త విన్నామో చాలా ప్రభువులో ఎంతో వేదన చెంది ప్రభు సన్నిధిలో ఎంతగానో ప్రార్థన చేయటం జరిగింది. కానీ దేవుడికి ఇష్టమైంది అయ్యగారిని తీసుకెళ్ళటం. అదే టైంలో నేను కూడా చాలా అనారోగ్యపు పాలవ్వటానికి అనేకమైనటువంటి మెడిసిన్స్లో చాలా నెలలు మంచం మీదే ఉండి
ఎందుకంటే ఆ టైంలో నేను వేరే చోట నుంచి సేవా పరిచర్య ముగించుకుని వచ్చాను. వెంటనే నాకు కోవిడ్ ఎఫెక్ట్ అయింది. కొన్ని నెలల పాటు నేను మంచం నుంచి లెగవలేకపోయాను. ఆ దినాల్లో నాకు ఇంకా బాగా జ్ఞాపకం. కానీ ఆ దినాల్లో మీరు కూడా ఎంతగానో నన్ను మీ పరిచర్లో, మీ ప్రార్థనలో ఎత్తి పట్టుకున్నారు. అందులో బట్టి నేను మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రికాల సమయం ముందు మరొకసారి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి అయ్యగారికి, సంఘ బిడ్డలందరికీ ప్రభు నామం పేరిట నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఒక వాక్య భాగం దగ్గరికి మిమ్మల్ని రాత్రికాల సమయం ముందు అతి త్వరగా తీసుకువెళ్ళాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. రండి, లూకాసు వార్త 13వ అధ్యాయం. రాత్రి లూకాసు వార్త 13వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం దాకా రాయబడిన వాక్య భాగాన్ని మనం చదువుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. లూకాసు వార్త, గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 13, 7-9, 7 నుంచి 9 దాకా. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్లను పండ్లను వెదకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన భూమియు ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. మరొక చోట మరొక వచనాన్ని కూడా మనం ఈ రాత్రి చదవాలి. రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం. ఇక్కడ ఒక చేతిని పెట్టుకుని రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా చదువుదాం. 4వ వచనం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. దేవుడి మాటలను దీవించునుగాక. ఈ రాత్రి మనం చదువుకున్న వాక్య భాగాలు 2 ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగాల్ని మనం పరిచయంలోకి తెచ్చుకుంటూ ఉన్నాం. నాకు అయ్యగారు బ్యానర్ పెట్టినప్పుడు, మన యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ మీటింగ్స్ బ్యానర్ పెట్టినప్పుడు గడిచిన దినాలుగా ఎంతగానో మేము సంఘ బిడ్డలము, అనేక మంది దైవ సేవకులు మేము ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాం. అయ్యగారు చెప్పినట్లుగా నేను బంగ్లాదేశ్ నుంచి ఈరోజు ఉదయమే 9 గంటలకి నేను చేరుకోవటం జరిగిందండి. ఎందుకంటే చాలా విస్తారమైనటువంటి పరిచర్య ఆ ప్రాంతంలో చేయటానికి ప్రభు సహాయం చేశారు. చాలా విస్తారమైనటువంటి ఆత్మల సంపాదన చేయడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. ఈ వాక్య భాగాన్ని ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేయడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పరమార్థాన్ని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. క్రైస్తవ జీవితం అంటే ఏంటి అయ్యగారు, లేకపోతే దేవుడి బిడ్డలు ఎలా జీవించగలగాలి, దేవుడి బిడ్డల జీవితంలోంచి దేవుడు ఆశించేదేంటి అనేటువంటి మాట మనం చదివిన ప్రతిసారి ప్రతి దేవుడి బిడ్డ, ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయి. మనం ఈ భూమి మీద సువార్త పిలుపుతో దేవుడి సందులోకి వచ్చిన తర్వాత, సమాధి పిలుపుతో దేవుడి దగ్గరికి వెళ్ళటానికి ముందుగా, సువార్త పిలుపుకి సమాధి పిలుపుకి మధ్యలో దేవుడు 4 ప్రాముఖ్యమైన పిలుపుల్ని మన జీవితంలో చూడాలని ఆశపడుతున్నాడు. క్రైస్తవ జీవితంలో 4 ప్రాముఖ్యమైనటువంటి భాగాల్ని దేవుడు దృష్టించాలని ఆశపడుతున్నాడు. ఏంటండి క్రైస్తవ జీవితంలో ముఖ్యమైనటువంటివి అంటే కనుక, క్రైస్తవ జీవితం మొట్టమొదటిగా ప్రభావితమైనటువంటి జీవితం. ఇట్ ఈజ్ ఇంపాక్టింగ్ లైఫ్ అంటాం. అంటే నీ జీవితం ఇతరుల్ని ప్రభావితం చేయాలి, సంఘం మిగతా సంఘాల్ని ప్రభావితం చేయాలి, మన జీవితాలు మిగతా జీవితాల్ని ప్రభావితం చేయాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం 20వ వచనం నుంచి 23వ వచనం దాకా రాయబడిన వాక్య భాగంలో మనం ఏ రీతిగా ప్రభావితమైనటువంటి జీవితాన్ని జీవించగలమో అనేటువంటి మాట ఆ వాక్య భాగంలో మనం గమనించగలం. అయితే అక్కడికి వెళ్ళక్కర్లా, మనం జస్ట్ మీకు జ్ఞాపకం చేయడానికి ఆ వచనాన్ని చూపించాను. మొదటిగా ప్రభావితం చేసే జీవితం క్రైస్తవ జీవితం. రెండోదిగా సమర్పణ కలిగిన జీవితం క్రైస్తవ జీవితం. క్రైస్తవులుగా మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాము అంటే మనలో కనపడాల్సింది దేవుడికి సమర్పణ. సంవత్సరాలు గడిచే కొలది, దేవుళ్ళో ఎదిగే కొలది, దేవుళ్ళో ముందుకు కొనసాగే కొలది, దేవుడు నీలో నాలో చూడాలనుకుంది ఏంటంటే
మరింత సమర్పణ, మరింత దేవుడికి దగ్గర అవటం, మరింతగా దేవుడి కోసం నిలబడటం, మరింతగా దేవుడి కోసం పాటుపడటం అనేటువంటి మాట. ఇది మార్కు సువార్త 1వ అధ్యాయంలో 9వ వచనం నుంచి చదివితే 9వ వచనం నుంచి 15వ వచనం దాకా రాయబడిన వాక్య భాగంలో మనకు కనపడేటువంటి మాట సమర్పణ అనేటువంటి మాట. క్రైస్తవ జీవితం ప్రభావితమైనటువంటి జీవితం, క్రైస్తవ జీవితం సమర్పణ కలిగినటువంటి జీవితం. 3 క్రైస్తవ జీవితం ఏంటయ్య గారు అంటారా? ఫలభరితమైన జీవితం. ఈ రాత్రి మనం చదువుకున్న 2 వాక్య భాగాలు, ఒకటేమో లూకాసు వార్త 13వ అధ్యాయం 7 నుంచి 9, రెండవది రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, మర్చిపోవద్దు 7వ అధ్యాయం 4వ వచనం. ఈ 2 వాక్య భాగాలు కూడా 3వ పరమార్థాన్ని వివరిస్తున్నాయి. దేవుడి బిడ్డలంగా మనం ఈ భూమి మీద ఎందుకు జీవిస్తున్నాం, దేవుడి బిడ్డలంగా మనం ఎందుకు దేవుడు ఇంకా మనల్ని బ్రతికించాడు అంటే గనక మనం ఫలించాలని, మనం ఫలిస్తామని, దేవుడి కోసం ఫలము ఫలించాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు నిన్ను నన్ను ఈ భూమి మీద ఇంకా ముందు కొనసాగిస్తూనే ఉన్నాడు. మన ఆయుష్ను పొడిగిస్తూనే ఉన్నాడు, మన సంఘాన్ని అభివృద్ధి చేస్తూనే ఉన్నాడు. దేవుడు మరొక సంవత్సరం మన సంఘాన్ని ఉండనిస్తూ ఆయన ముందుకు నడిపించుకుంటూ వచ్చాడు. ఎందుకని అంటే క్రైస్తవ జీవితం ఫలభరితమైన జీవితం కాబట్టి. క్రైస్తవ జీవితం కేవలం ప్రభావితం చేసేది మాత్రమే కాదు. 2 క్రైస్తవ జీవితం కేవలం సమర్పణ కలిగిన జీవితం మాత్రమే కాదు. 3 క్రైస్తవ జీవితం ఫలభరితమైన జీవితము కూడా అనేటువంటి మాట ఈ రాత్రి మనం చదువుకోబోతున్నాం. 4వ విషయాన్ని కూడా చెప్పాక ఈ మాట దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను. 4వదిగా క్రైస్తవులంగా మనం ఈ భూమి మీద ఎందుకు జీవిస్తున్నాం అయ్యగారు అంటే గనక క్రైస్తవులంగా మనము ఇతరుల శ్రేయస్సు కోసం, ఇట్ ఈస్ ప్రాఫిటబుల్ లైఫ్ అంటాం. అంటే మన క్రైస్తవ జీవితాన్ని బట్టి ఇతరులు అనేకమైన మేలు పొందుకోవాలి, ప్రాఫిట్ పొందుకోగలగాలి. అందుకనే క్రైస్తవులుగా మనం ఈ భూమి మీద జీవించేది దేని కొరకండి అంటే కనుక ఇతరులకు మేలు చేయటం కొరకు. ఇది 4వ పరమార్థం. 4 విషయాలు క్రైస్తవులంగా ఎందుకు జీవిస్తున్నామండి అంటే మొట్టమొదటిగా ఏమన్నాం చెప్పండి, చెప్పండి. ప్రభావితం చేయటానికి. ఎవరిని? మన చుట్టూ ఉన్నటువంటి అనేకమైన జనాంగాన్ని. 2 క్రైస్తవులంగా ఎందుకు జీవిస్తున్నాం ఈ భూమి మీద? చెప్పాలి గట్టిగా, సమర్పణ. దేవుడు ఏం ఆశిస్తున్నాడు? సమర్పణ అనేటువంటి పిలుపును ఆశిస్తున్నాడు మన జీవితంలో. 3వదిగా క్రైస్తవులంగా ఎందుకు జీవిస్తున్నామండి అంటే ఫలించటానికి జీవిస్తున్నాం. వి నీడ్ టు బేర్ మచ్ ఫ్రూట్, అనేకమైన ఫలాలు ఫలించడానికి. 4వదిగా క్రైస్తవులంగా ఎందుకు జీవిస్తున్నామండి ఈ భూమి మీద అంటే కనుక ప్రాఫిటబుల్ లైఫ్, ఇతరులకు ఉపయోగపడటానికి. మన జీవితం ఇతరులకు ఉపయోగపడాలి, మన సంఘం అనేక మందికి దీవెనకరంగా మారాలి, మన క్రైస్తవ జీవితం ద్వారా దేవుడి రాజ్యం కట్టబడాలి. ఇది మన ప్రాముఖ్యమైనటువంటి దృష్టి. ఈ 4 పిలుపులు ప్రతి ఒక్కళ్ళు అనుభవించాల్సిందే. నేను మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. నువ్వు సువార్త పిలుపు పొందుకుని బాప్తీసం తీసుకున్న తర్వాత నుంచి సమాధి పిలుపు పొందుకుని దేవుడి దగ్గరికి వెళ్ళిపోయే లోపు ఈ 4 పిలుపులు ప్రతి ఒక్కళ్ళు అనుభవించాలి. ప్రతి ఒక్కళ్ళం కూడా మన జీవితాల ద్వారా చూపించగలగాలి. ఇది దేవుడు మనకిచ్చినటువంటి ఆయన కృప. ఈ 4 పిలుపుల్ని జీవించేటువంటి క్రమములో దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి అపేక్షించేది ఏంటండి అంటే గనక ఆయన కొరకు ఆ పిలుపుని మనం నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ పిలుపు నేను నెరవేర్చాను, ఈ పిలుపులో నేను నిలబడ్డాను, ఈ పిలుపుని పూర్తిగా సంపూర్తి చేశాను అనేటువంటి మాట రూఢిగా మనం చెప్పగలగాలి. అందుకనే ఈ రాత్రి మీ చేత చదివించినటువంటి వాక్య భాగము క్రైస్తవ జీవితము ఫలభరితమైన జీవితం. అందరూ చెప్పండి, క్రైస్తవ జీవితం ఏ జీవితం? ఫలభరితమైన జీవితం. రండి లూకాసు వార్త 13వ అధ్యాయం దగ్గరికి మరొకసారి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. లూకాసు వార్త 13, 7, 8 వచనాలు చదువుతారు ఎవరన్నా? గనుక అతడు నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెదకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీనిని ఏం చేయండి? నరికివేయము. వాక్యం చెప్తున్నటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెప్తున్నారు. చాలా స్పష్టమైనటువంటి మాట. అది ఈ ఉపమానము చాలా వింతైంది. ఎందుకు వింతైందండి అంటారా ప్రేరా? ఈ ఉపమానము ఏదో కల్పితమైనటువంటి కథ కాదు, కానీ ఆయన తన ముందు జరుగుతున్నటువంటి సందర్భాన్ని
అందరూ తన శిష్యులు అర్థం చేసుకునేటట్టుగా, కళ్ళకు కట్టినట్టుగా, వాళ్ళ జీవితాల్లో అనుభవించుకునేటట్టుగా యేసుక్రీస్తు ప్రభువు వారి ఉపమానం చూపిస్తున్నారు. మనం యోహాను సువార్త 15వ అధ్యాయం చదివితే యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో యేసయ్య ఈ మాట అంటారు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? మనం ఫలించాలని ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని ఎందుకు కోరుకుంటున్నాడు ఈ సంవత్సరం కూడా అంటే మీరు వెళ్ళి ఫలాల్ని ఫలించాలి. క్రైస్తవ ఫలాలు మనం ఫలించినట్టుగా దేవుడి బిడ్డ ఏ ఫలాన్ని ఫలించాలి గారు? ఈ రాత్రి నేను దేవుడి బిడ్డగా నా జీవితంలోంచి ఏ ఫలాల్ని దేవుడు కోరుకుంటున్నాడు, నేను ఏ ఫలాల్ని ఫలించడం ద్వారా దేవుని సంతోష పెట్టగలను, దేవుడు రాజ్యం కొరకు ఉపయోగపడగలను అనేటువంటి ప్రశ్న ఈ రాత్రి నీ జీవితంలో నా జీవితంలో మనం అడగటానికి ముందుగా యేసయ్య చెప్పినటువంటి ఉపమానాన్ని కొద్దిగా లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. లూకాసు వార్త 13:6 మీ కొరకు చదువుతున్నాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన, ఒక మనుష్యునికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తుంది ఏంటో తెలుసా? ఉపమానం. అందరండి ఈ మాట ఇంకోసారి గట్టిగా. మనం దర్శనాలు చూస్తూ ఉంటాం, అవునా కదా? దేవుడి బిడ్డలుగా దేవుడు మనతో మాట్లాడేటువంటి ప్రక్రియలు ఏంటంటే దేవుడు దర్శనాలతో మాట్లాడతాడు, దేవుడు కలల ద్వారా మాట్లాడతాడు, దేవుడు వేరు నానా విధములుగా ఈ దినాల్లో, ఈ అంచె దినాల్లో ఆయన బిడ్డలందరితో దేవుడు మాట్లాడటం మనం గమనిస్తున్నాం. అయితే దేవుడు ఉపమానము అనేటువంటి దాన్ని ఎందుకు రాయించారండి అంటే, ఉపమానం అనేటువంటిది కల్పితమైన కథ కాదు. ఒక కథలో ఎలాగైతే భావాన్ని తీసుకుని ఆ కథ ఇంతే అని అనుకుంటామో, ఉపమానం అలాంటిది ఎంత మాత్రం కాదండి. ఉపమానం అంటే ఏంటంటే పరలోక సంబంధమైన విషయాల్ని భూలోక సంబంధమైన విషయాలతో పోల్చి వివరించటాన్ని ఉపమానం అంటాం. ఇంకా స్పష్టంగా చెప్పనా, పరలోక సంబంధమైన విషయాల్ని భూలోక సంబంధమైన విషయాలతో దేవుడు పోల్చి వివరించడాన్ని ఉపమానము అని స్పష్టంగా చెప్తున్నాడు. ఇప్పుడు ఏంటి పరలోక సంబంధమైన విషయము ఈ వాక్య భాగంలో అంటే గనక మనం ఫలించాలి, చాలా స్పష్టమైనటువంటి మాట. సో ఈ ఫలించడానికి ముందుగా యేసుక్రీస్తు ప్రభువారు మన ముందు పెట్టింది ఏంటి అంటే మూడు మాటలు ఈ రాత్రి మీద చెప్తాను. ఎన్ని మాటలు చెప్పినా? 3 మాటల్ని. ఏ మాటలండి అంటే ఆ 6వ వచనంలో చదువుతుంటే, ద్రాక్ష తోటల్లో ఏముందంట చెప్పండి అందరూ. మొదటి మాట నేను ఈ రాత్రి మీతో చెప్పాలని ఆశపడింది ఏంటో తెలుసా? ద్రాక్ష తోట లోపల ఉన్న అంజూరపు చెట్టు గురించి చెప్తా. రెండో మాట అదే వచనం మనకు వివరిస్తుంది. అంజూరపు చెట్టు ఎదురుగుండా ఎవరున్నారంట? యజమానుడున్నాడు. అదే వచనం కనపడుతుంది. అంజూరపు చెట్టు ఎదురుగుండా యజమానుడు నిలబట్టం చూస్తున్నాను నేను. అంటే మొదటిగా ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు గురించి చెప్తా. 2 అంజూరపు చెట్టు ఎదురుగుండా యజమానుడు నిలబట్టం గురించి వివరిస్తా. 3వదిగా ఆ కింద వచనాలు మీరు చూస్తే, అతడు దాని పండ్లను వెతక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. యజమానుడి ఎదురుగుండా ఉన్న చేతులు కట్టుకుని ఉన్న తోటమాలి గురించి కూడా చెప్తాను. 3 మాటలు కూడా ఈ 3 వచనాల్లోంచి ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం. స్తోత్రం చెప్తారా గట్టిగా? మీ మనస్సుని కొద్దిగా వాక్యం వైపు దృష్టి పెట్టగలిగితే ఈ రాత్రి మన సంఘము క్షేమాభివృద్ధిలోకి వెళ్ళాలనేటువంటి ఆశ నేను కలిగి ఉన్నాను. స్తోత్రం కండి గాక. మొదటి మాట 6వ వచనం మనం చెప్తున్నటువంటి మాట, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. ఏంటయ్య గారు ఇది? ఏంటి ద్రాక్ష తోట అంటారు, అంజూరపు చెట్టు అంటారు, యజమానుడు అంటారు, తోటమాల అంటారు, ఎవరండి వీళ్ళందరూ అంటే గనక యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్న ఉపమానాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవటానికి ఈ ద్రాక్ష తోట అంటే ఏంటో అర్థం చేసుకుందాం రండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథము 5వ అధ్యాయం మొట్టమొదటిగా మొదటి వచనం నుంచి చదువుతున్నాను మీ కొరకు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు అంటే అర్థం చేసుకోవటానికి ముందుగా నా ప్రియుని గురించి పాడుడి, అతని ద్రాక్ష తోటను బట్టి. దేవుడు ఒక పాట పాడుతున్నాడంట. ఏ పాట తెలుసా? అది ద్రాక్ష చెట్టును గురించిన పాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్యా, ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు
అంటున్నారు, బాగానే ఉంది. ఇంతకీ ఈ ద్రాక్ష చెట్టు అంటే ఏంటయ్య గారు? ఈ రాత్రి నేనేం అర్థం చేసుకోవాలి, నా కుటుంబం ఏం అర్థం చేసుకోవాలి, మా బిడ్డలేం అర్థం చేసుకోవాలి ఈ ద్రాక్ష తోటని బట్టి అంటారా? యేసయ్య ఒక పాట పాడుతున్నాడు, దేవుడు ఒక పాట పాడుతున్నాడు. అది దేని గురించో తెలుసా? తన ద్రాక్ష తోట గురించి. స్తోత్రం కలుగుగాక. ఎవరండి వీళ్ళు ఇంతకీ అంటే ఆ వచనం చదివితే మనకు అర్థమైపోద్ది. రండి. ఆయన సత్తువ గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. 2వ వచనం. ఆయన సత్తువ గల భూమి మీద దేవుడు అంటున్నాడు, నాకు ఒక ద్రాక్ష తోట ఉంది. ఎవరు ఆ ద్రాక్ష తోట అంటే ఆయన ప్రజలే ఆయన ద్రాక్ష తోట. స్తోత్రం చెప్తావా? పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు ఆయన ద్రాక్ష తోట అయ్యారు. మరి ఈ కొత్త నిబంధనలో నువ్వు నేను ఆయన ద్రాక్ష తోటలో. స్తోత్రం కలుగును గాక. మన కుటుంబాలు ఆయనకు ఒక ద్రాక్ష తోట. ఇది అర్థం చేసుకోవాల్సిన మాట. దీనిలోంచి ఇంకొద్దిగా లోతులోకి వెళ్ళటానికి ముందుగా పాత నిబంధన యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఈ ద్రాక్ష తోట దేనికి గుర్తండి అంటే ఇశ్రాయేలు ప్రజలకి గుర్తు. 2 సత్తువ గల భూమి అంటే దేనికి గుర్తయ్య గారంటే కనాను దేశానికి గుర్తు. స్తోత్రం కలుగుగాక. ఎక్కడ నాటాడంటే ఈ ద్రాక్ష తోటను తీసుకొచ్చి చెప్పండి, సత్తువ గల భూమి మీద. స్తోత్రం కలుగుగాక. పిచ్చి భూమి మీద, రాళ్ళు ఉన్నటువంటి భూమి మీద కాదండి, బాగా దున్నినటువంటి సత్తువ కలిగినటువంటి మంచి మట్టి కలిగినటువంటి భూమి మీద ఈ ద్రాక్ష తోటను ఆయన నాటించాడు. తర్వాత ఇంకొక పని చేశాడు ఆయన. చూడండి, బాగుగా తవ్వాడు. ఏం చేశాడంటే ఆయన బాగా తవ్వాడు ద్రాక్ష తోటని. ఎందుకు? ఫలిస్తుందని. బాగా తవ్వి దేన్ని ఏరాడు చెప్పండి? రాళ్ళు అని అందరు గట్టిగా. ఏ రాళ్ళని ఏరాడండి అంటారా? 7 రకాల రాళ్ళని ఏరి పారేశాడు ఆయన. మీరు న్యాయాధిపతుల గ్రంథాన్ని చదివితే ఈ 7 రకాల రాళ్ళు కూడా మీకు స్పష్టంగా కనపడతాయి. ఎవరండి ఇంతకీ ఈ రాళ్ళు అంటారా? హివ్వీయులు, హిత్తీయులు, పెరిజీయులు, కనానీయులు, అమోరీయులు, ఈ 7 రకాల దేశస్థుల్ని, ఇశ్రాయేలు ప్రజల చుట్టూ ఉన్న శత్రువుల్ని ఆయన వేరి పారేశాడంతే. స్తోత్రం కలుగుగాక. తన ప్రజలకి ఇక తిరుగు లేకుండా, తన ప్రజలకు అడ్డు లేకుండా, తన ప్రజలు ఫలించాలి, ఫలభరితంగా ఉండాలి అనటానికి దేవుడు చేసిన పని ఏంటండి అంటే సత్తువ గల భూమిలో నాటటం మొదటిగా. 2 తన ప్రజలకి చుట్టూ ఉన్న రాళ్ళని వేరి పారేయటం. స్తోత్రం కలుగుగాక. వాళ్ళు చేయలా యుద్ధం. అందుకనే పాత నిబంధన గ్రంథంలో పదే పదే దేవుడు చెప్పిన మాట తెలుసా? యుద్ధం ఎవరిది? ఆమేన్, హల్లెలూయా. యుద్ధము యెహోవాది. ప్రతిసారి కూడా పాత నిబంధన గ్రంథంలో యుద్ధం ప్రజలది కాదు. అందుకని దావీదు అనుకుంటున్నాడంటే నా బలం చేత నేను గెలిచానేమో అని కీర్తనలో. కానీ దేవుడు ఒక మాట అంటాడు దావీదుతో. దావీదు అనుకుంటూ రాసుకుంటాడు, దేవుడు బలము నాదని యెహోవా ఒక్క మారు సెలవీయగా అది నాకు 2 మార్లు వినపడిన అంటాడు దావీదు. బలం ఎవరిదంట? దేవుడిది. రాళ్ళని వేరింది ఎవరండి అంటే మనం కాదు. శత్రువులతో పోరాడింది ఎవరండి అంటే మనం కాదు. ఇప్పుడు దాకా నిలబడగలిగింది ఎవరి శక్తి వల్ల అంటే మన శక్తి వల్ల కాదు. దేవుడే మనతో, మన పక్షంగా ఉండి యుద్ధాన్ని జరిగించాడు కాబట్టి. స్తోత్రం కలుగుగాక. పోరాడాడు కాబట్టి, కాపాడుకుంటూ వచ్చాడు కాబట్టి, నీ కుటుంబం చుట్టూ ఉన్నటువంటి రాళ్ళని వేరి పారేశాడు కాబట్టి. హల్లెలూయా. ఈరోజు ఆరోగ్యముతో, క్షేమముతో ఆయన సన్నిధిలో కూర్చోగలిగావు నువ్వు. దీన్ని బట్టి ప్రభు నామాన్ని మనం స్తుతించగలగాలి. అదే 2వ వచనం చదువుతున్నాను. ఆయన దాన్ని బాగా తవ్వాడు. 2 రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన నాటించెను. ఏం కట్టించాడు చెప్పండి? బురుజు. అందరూ రండి, నోరు తెరిసా మాట ఇంకోసారి. బురుజు అంటే దేనికి గుర్తండి అంటే బురుజు నిబంధనకి గుర్తు. స్తోత్రం కలుగుగాక. ఎందుకు బురుజు అంటే గనక బురుజు కట్టిస్తే తోట ఏపుగా ఎదిగిద్ది, చక్కగా బాగా పెరగటానికి, ఆ తోట బాగా ఫలించటానికి వీలయ్యే విధంగా దేవుడు బురుజు కూడా కట్టించాడు. అంటే ఒక నిబంధన చేశాడు తన ప్రజలతో. స్తోత్రం కలుగుగాక. మీరు నా ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుణ్ణి ఉంటాను అనేటువంటి ఒక నిబంధన. ఇక ఎన్నడూ మిమ్మల్ని మర్చిపోను, నా ఆత్మ మీ మధ్యలో ఉంటుంది, నేను మీకు ధైర్యాన్ని ఇస్తాను, 2 ఆత్మతో మిమ్మల్ని నింపుతాను. ఎన్ని రకాలైనటువంటి బురుజుల్ని పాత నిబంధన గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చో చూడండి.
ఎన్ని రకాల నిబంధనల్ని దేవుడు జరిగించాడు, ఎన్ని రకాల నిబంధనల్ని ఆయన ప్రజలతో దేవుడు చేసుకుంటూ వచ్చాడు అంటే ఈ రాత్రి ఆశ్చర్యమే. ఈ సంవత్సరం కూడా ఈ మీటింగ్స్కి వచ్చినటువంటి నీతో దేవుడు చెప్తున్న మాట, దేవుడు నేను మర్చిపోలా. ఎందుకో తెలుసా? ఆయన నిబంధన చేశాడు నీతో కాబట్టి, నీ కుటుంబంతో నిబంధన చేశాడు కాబట్టి, నీ బిడ్డలతో ఆయన నిబంధన చేశాడు కాబట్టి ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న నీవు ఫలించానా లేదా అన్న ఆలోచన తెచ్చుకోవటానికి ముందుగా దేవుడు నీ కుటుంబంలో చేసిన కార్యాలను వివరిస్తున్నాడు. స్తోత్రం కలుగుగాక. ఎవరండి ఈ ద్రాక్ష తోట అంటే ఇశ్రాయేలు ప్రజలు అన్నాం. ఏం చేశాడండి ఆయన అంటే కనుక ఆయన తవ్వి సత్తువ గల భూమిలో నాటాడని చెప్పి విన్నాం. కనాను దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశంలో. 2, 3 ఆయన ఏం చేశాడని అంటే రాళ్ళని వేరి పారేశాడని విన్నాం. అంటే శత్రువులందరినీ వేరి పారేశాడని విన్నాం. ఇంకేం చేశాడండి ఆయన అంటే బురుజు ఒకటి కట్టించాడంట, అంటే నిబంధన చేశాడని అర్థం చేసుకున్నాం. స్తోత్రం గాక. వాగ్దానాలు ఇచ్చాడు మనకి. ఆ నిబంధనతో మనం ముందుకు వెళుతున్నాం. అక్కడితో ఆగల ఆయన, ఇంకా చేసుకుంటూ వెళ్ళాడు. చూడండి 2వ వచనంలో ఏం తొలిపించాడంట? ద్రాక్ష తొట్టె. అందరండి ఈ మాట. బురుజు అంటే నిబంధనకి గుర్తయితే ద్రాక్ష తొట్టి వాగ్దానాలకి గుర్తు. స్తోత్రం కలుగును గాక. ద్రాక్ష తొట్టి దేనికి గుర్తు? గట్టిగా చెప్పాలన్నమాట. వాగ్దానాలు. ఏమిచ్చాడండి వాగ్దానాలు? ఏ వాగ్దానం చేశాడండి అంటే ఈ సంవత్సరం ఏ వాగ్దానం చేశాడో మర్చిపోయావు నువ్వు. అప్పుడే మధ్య సంవత్సరానికి వచ్చేసాం మనం. 6వ నెలలో అడుగు పెట్టడానికి సిద్ధపడిపోతున్నాం. ఈ సంవత్సరంలో ఆయన నీకిచ్చినటువంటి వాగ్దానాల వర్షం, నీ కుటుంబానికి అనుగ్రహించిన వాగ్దానాలు మర్చిపోయావేమో. ఈ రాత్రి ప్రభువు తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు. బాగా జ్ఞాపకం చేసుకో. ఆయన ఏ తొట్టిలో ద్రాక్ష రసాన్ని తీయటానికి ఇష్టపడ్డాడని అంటే వాగ్దానాలు అనేటువంటి తొట్టె. ఆ వాగ్దానాలు అనేటువంటి తొట్టె ద్వారా నువ్వు అనేక మందికి మంచి ద్రాక్ష రసం ఇచ్చినట్లుగా, స్తోత్రం గాక, నీ కుటుంబం ఆయన కోసం ఉపయోగపడినట్లుగా ఆయన ఈ రాత్రి ప్రణాళిక కలిగిన దేవుడుగా మనకు కనపడతాడు. అయితే వాక్యం అంటుంది 5వ వచనంలో, కానీ ఏం చేశాడు చూడండి. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును. చదవండి. నేను అది మేసివేయునట్లు దాని కంచె అంటే దేనికి గుర్తు తెలుసా? కాపుదల. అందరండి, కంచె దేనికి గుర్తు? దేన్ని కొట్టేస్తాడంట దేవుడు? కాపుదల్ని కొట్టేస్తాడంట. అమ్మో, ఆయన ఏం చేశాడండి అంటే గనక ఆయన ఒక ద్రాక్ష తోట అంటే ఇశ్రాయేలు ప్రజలు, ఆయన ప్రజలకి గుర్తు. 2, ఇంకేం చేశాడు ఆయన? సత్తువ గల భూమిలో నాటాడు. ఇంకేం చేశాడు ఆయన? రాళ్ళని వేరి పారేశాడు. ఇంకేం చేశాడు ఆయన? బురుజు కట్టించాడు. ఏ బురుజు అండి ఇది? నిబంధన అనేటువంటి బురుజు. ఇంకేం చేశాడండి అంటే తొట్టెనొక్కటి తొలిపించాడు. ఇదేనికి గుర్తండి? వాగ్దానాలకి గుర్తు. ఇంకేం చేయాలి ఆయన ఇంతకంటే? ఈ మధ్య సంవత్సరానికి వచ్చేసరికి దేవుడు ఏం చేశాడు అంటేనే సరిపోయింది. కానీ ఈ మధ్య సంవత్సరంకి వచ్చేసరికి నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు కార్యాలని మనం ఒకవేళ మర్చిపోతే గనక వాక్యం అంటున్నమాట, ఆయన కంచె కొట్టి వేయటానికి ముందుగానే, ఆయన కంచె తీసివేయటానికి ముందుగానే, ఆయన కంచె తొలగించటానికి ముందుగానే ఈ యొక్క ప్రత్యేకమైన కోటాలు నిన్ను, నీ కుటుంబాన్ని, మన జీవితాన్ని, మన సంఘాన్ని మళ్ళీ తిరిగి ఉజ్జీవింప చేయగలగాలి. స్తోత్రం గాక. మన ఉద్దేశం అది. అయ్యా, నేను ఉజ్జీవించాలి, నా కుటుంబం ఉజ్జీవించాలి, తిరిగి నీ కొరకు మేము సంస్కరించుకోగలగాలి, మా కుటుంబాలు నీ కొరకు జీవించినట్లుగా మా కంచెను కొట్టివేయద్దు ప్రభువా. 6వ వచనంలో అంటాడు చూడండి, అది శుద్ధి చేయబడదు పారతో. చాలా ప్రత్యేకమైన మాట. అంతకుముందు ద్రాక్ష తోట ఎవరండి అంటే ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నేను ఇన్ని చేసిన ఈ ద్రాక్ష తోటకి నేను కంచి కొట్టేస్తే ఏమవుద్ది? నేను ఒకవేళ కాపుదల తీసేస్తే ఏమైపోతారు? నేను ఒకవేళ మీ నుంచి దూరంగా ఉంటే ఏమైపోతారో ఆలోచించండి అని భూతకాలంలో ఉన్న ద్రాక్ష తోట గురించి ఆయన మాట్లాడాడు. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను. ఏమండి, భూతకాలంలో ద్రాక్ష తోట నాకెందుకు? ఇప్పుడు వర్తమాన కాలంలో ద్రాక్ష తోట ఎవరో చెప్పండి అయ్య గారు. ఈ వర్తమాన కాలంలో ద్రాక్ష తోట అంటే ఎవరు? నేనేం అర్థం చేసుకోవాలి ఈ వాక్య భాగాన్ని అంటారా? రండి యోహాను సువార్త 15వ అధ్యాయం దగ్గర తీసుకెళ్తా, ఇంకా బాగా అర్థమవుద్ది మనకి. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదవాలి.
నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను ద్రాక్షావళిని. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంట? చెప్పండి చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంట? ద్రాక్షావళి. వ్యవసాయకుడు ఎవరంట? పరలోకంలో ఉన్న మన తండ్రి. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు తర్వాత అంటున్నాడు చూడండి, నాలో ఫలించని తీగ. తీగ ఎవరండి అంటే సంఘము. స్తోత్రం చెప్పండి. తీగ ఎవరు? ఇప్పుడు సంఘం. పాత నిబంధనలో ఉన్న ప్రతి తీగ ఆయన తీసి ఏం చేస్తాడంట? సంఘంలో ఫలించని ప్రతి తీగ. ఇప్పుడు కొత్త ప్రస్తుతం ఉన్న ద్రాక్ష చెట్టు ఎవరండి అంటే గనక సంఘముగా మీరు నేనే. స్తోత్రం కలుగును గాక. పాత నిబంధన ద్రాక్ష చెట్టు ఇశ్రాయేలు ప్రజలైతే, కొత్త నిబంధన ద్రాక్ష చెట్టు ఎవరండి అంటే మనము, సంఘము అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన ఏమన్నాడు తెలుసా? ఫలించని ప్రతి తీగని నేనేం చేస్తాను? తీసి ఏం చేస్తాను? పారవేస్తాడు. ఈ సంవత్సరం అయ్యా నువ్వు తీసి పారవేయద్దయ్యా నా కుటుంబాన్ని, నువ్వు తీసి పారవేయద్దయ్యా మా జీవితాన్ని, నువ్వు తీసి పారవేయద్దయ్యా మా బ్రతుకుల్ని అని చెప్పి మరొకసారి అర్థించటానికి వచ్చామేమో, ఉజ్జీవింప చేయబడటానికి వచ్చేమేమో ఆయన సన్నిధిలోకి. వాక్యం అంటున్న మాట, ఇదిగో నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి తీగను నేను తీసి ఏం చేస్తానన్నాడు? పారవేయును. మరీ ఎక్కువగా ఫలించవలనని పనికి రాని తీగలను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి ఏం చేస్తున్నాడు ఇప్పుడు దేవుడు మన సంఘాన్ని బట్టి అంటే గనక పనికి రాని తీగల్ని తీసి మళ్ళీ తిరిగి మళ్ళీ అంటు కట్టి మన జీవితాల్ని బలపరిచి అనేకమైన కార్యాలు చేయటానికి ఆయన ఈ స్థలంలో సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం కన్నుగాక. ఆయన ఏం చేయటానికి వచ్చాడండి అంటే ఈ మీటింగ్స్ దేనికోసం అయ్యగారు అంటారా పేరా? ఆయన ఫలించని తీగల్ని కత్తిరించునుగాక, ఫలించని తీగల్ని సరిచేయునుగాక, ఇంకా బాగుపడని తీగలు ఏమన్నా ఉంటే వాటిని తిరిగి అంటు కట్టునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి ఆయన కృపతో, ఆయన ఆత్మశక్తితో దేవుడు మనల్ని నింపి ఫలించని తీగలన్నిటిని కూడా సరిచేయునుగాక. భూతకాలంలో ద్రాక్ష చెట్టు ఇశ్రాయేలు ప్రజలు అన్నారు, జాగ్రత్త అంటు కట్టబడాలి, నువ్వు జాగ్రత్త, నీ ద్వారా అనేక మంది దీవించబడాలి. 2, ప్రస్తుతం ద్రాక్ష చెట్టు ఎవరండి అంటే సంఘం, జాగ్రత్త, మీరు కూడా అంటు కట్టబడాలి, మీరు కూడా ఫలించని తీగలుంటే సరవ్వాలి అంటున్నాడు. గమనించండి, భవిష్యత్తులో కూడా ఒక ద్రాక్ష చెట్టు ఉంది. చూపిస్తాను రండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. భవిష్యత్తులో ఉన్న ద్రాక్ష చెట్టును చూపిద్దామా? ప్రకటన గ్రంథం 14 18వ వచనం చదువుదాం. 18వ వచనం. మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు, వాడి అయినా ఏం కలిగిన వాడు చెప్పండి? కొడవలి కలిగిన వాడంట. వాడి అయినా కొడవలి కలిగిన వాడిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి. వాక్యం అంటున్న మాట, భూమి మీద ద్రాక్ష చెట్టు, ఆ ద్రాక్ష చెట్టుకున్న ద్రాక్ష పండ్లు ఏమైనాయి అంటే పండు కాపుకొచ్చింది. మామిడి పండ్లు ఎలాగైతే కాపుకొస్తాయో ద్రాక్ష పండ్లు పరిపక్వమయ్యాయి అంటే కాపుకొచ్చాయి. కాపుకొచ్చిన పండ్లు కొయ్యపోతే ఏమవుతుంది? పాడైపోతాయి కదండి. మన చుట్టుపక్కల అన్ని మామిడికాయ తోటలే. కాపుకొచ్చినటువంటి కాయల్ని కొయ్యకపోతే ఏమవుతాయి? రాలిపోయి కుళ్ళిపోతాయి, చాలా పాడైపోతాయి, పంట నష్టమైపోద్ది. కానీ వాక్యం అంటున్న మాట, అంచె దినాల్లో భవిష్యత్తులో ఉన్న ద్రాక్ష తోట గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే భవిష్యత్తులో ప్రజలు ఫలించాల్సిన పండ్ల గురించి వాక్యం అంటుంది. రక్షించబడాల్సిన సమయంలో రక్షించబడకుండా, దేవుని నమ్ముకోవాల్సిన సమయంలో దేవుని నమ్ముకోకుండా, బాప్తిసం తీసుకోవాల్సిన సమయంలో బాప్తిసం తీసుకోకుండా, పశ్చాత్తాపడాల్సిన సమయంలో పశ్చాత్తాపడకుండా, దేవుడి సందులోకి వచ్చి పాపాలు ఒప్పుకోవాల్సిన సమయంలో ఒప్పుకోకుండా ఉన్నావా?
భవిష్యత్తులో ఒక ద్రాక్ష తోటని ఆయన తన కత్తితో కోసే సమయం రాబోతుంది అని వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్త. వాక్యం అంటున్నాడు చూడండి 18వ వచనంలో, ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయినా నీ కొడవలి పెట్టి దాన్ని గెలలు కోయమని చెప్పెను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టెలో వేసిన కొడవలితో కొయ్యి ఈ ద్రాక్ష పండ్లని కోసి ఏం చేయాలంటున్నాడు తెలుసా? భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుడి కోపమన్న ద్రాక్ష తొట్టెలో వేసేయాలి. దేవుడి కోపం అనేటువంటి ద్రాక్ష తొట్టె ఎందుకో తెలుసా? అవి ఫలించడానికి వచ్చాయి, అవి పరిపక్వం చెందాయి, కానీ ఉపయోగం లేకుండా పోయింది. వాడి ద్రాక్షారసం ఎవరికి ఉపయోగపడింది? ఎవరికి ఉపయోగపడకుండా పోయింది. ఎందుకంటే అవి రక్షించబడాల్సిన సమయంలో ఏమవ్వలేదు, రక్షణ పొందుకోలేదు. కాబట్టి ఈ భవిష్యత్తులో ఉన్న ద్రాక్ష చెట్టు ఎవరండి అంటే అన్యజనులు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరికి సాదృశ్యం అంట? అన్యజనులకి. ఏమండి, భూతకాలంలో ద్రాక్ష చెట్టు ఇశ్రాయేలుకి సాదృశ్యం అయితే, వర్తమాన కాలంలో ఉన్న ద్రాక్ష తోట సంఘానికి సాదృశ్యం అయితే, భవిష్యత్తులో ఉన్న ద్రాక్ష తోట అన్యజనులకి సాదృశ్యంగా ఉంది. వాక్యం అంటుంది, మీరు కత్తి తీసుకుని మీకు ఇవ్వబడిన ఫలాల్ని కోసే సమయం వచ్చింది. స్తోత్రం కను గాక. ఇది పంటని కోసే సమయం, ఇది ఫలాల్ని కోసే సమయం. ఆ పంట ద్వారా దేవుడి నామానికి మహిమ వచ్చేటువంటి సమయం. ఆ కింద వచనం చదువుతున్నాను మీకు కూడా చూడండి, 20వ వచనం. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను, 100 కోసుల దూరము. రక్తము ప్రవహించిన. వాక్యం అదే మాట స్పష్టంగా చెప్తుంది. ఆ ద్రాక్ష తోటలోంచి రక్తం ప్రవహిస్తుందంట. ఎందుకు తెలుసా? దేవుడి తీర్పు వచ్చేసింది కాబట్టి ఆల్రెడీ. సో మొదటి మాట ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటున్న 3 విషయాల్లో మొదటి మాట ఏంటండి అంటే, ద్రాక్ష తోట లోపల అంజూరపు చెట్టు ఉందంట. ఇంతకీ ద్రాక్ష తోట అంటే ఏంటో అర్థమైంది మనకి చాలా బాగా. ఇప్పుడు రండి లూకాసు వార్త 13వ అధ్యాయం. ఇప్పుడు రండి లూకాసు వార్త 13వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. 7వ వచనం. 3 ఏండ్ల నుండి అంజూరపు చెట్ల పండ్లను వెతుకుచున్నాను కానీ దీనివల్ల ఎందుకు భూమి వ్యర్థమైపోవాలి? వాక్యం అంటున్నటువంటి మాట, అంజూరపు చెట్టు ద్రాక్ష చెట్టు తోట లోపల ఉన్న అంజూరపు చెట్టు ఏమవ్వబోతుంది? దేనికి సాదృశ్యం? ఎవరికి గుర్తు ఈ అంజూరపు చెట్టు అండి అంటారా? ద్రాక్ష తోట సంఘానికి గుర్తు అయితే అంజూరపు చెట్టు నీకు నాకు గుర్తు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ద్రాక్ష తోట సంఘం అంతటికీ గుర్తయితే, ఈ ద్రాక్ష తోట లోపల మనం ఎలా ఉన్నామో తెలుసా? అంజూరపు చెట్లులాగా ఉన్నాం. ఎలా ఉన్నాం మనం? వాక్యం అదే అంటుంది, నా మాట కాదు. రండి మరొకసారి ఇర్మియా గ్రంథం దగ్గర తీసుకెళ్తా, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? 5వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, వారికి మేలు కలుగవల్లని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టునట్లు మంచి అంజూరపు పండ్లను, స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను నన్ను ఎలా చూడాలనుకున్నాడు తెలుసా? ఈ సంవత్సరం మంచి అంజూరపు చెట్టుగా. హల్లెలూయా. మనం ఎలా కనపడాలి ఆయనకి? మంచి. అయ్యా, నా సంఘమన్న ద్రాక్ష తోటలో నేను ఒక అంజూరపు చెట్టులా ఉండాలయ్యా. నా సంఘమన్న ద్రాక్ష తోటలో నేను మంచి అంజూరపు చెట్టుగా మారుదునుగాక. నా సంఘమన్న ద్రాక్ష తోటలో నా అంజూరపు చెట్టు ఫలాల ద్వారా నా సంఘానికి మేలు కలుగునుగాక. నా సంఘమన్న ద్రాక్ష తోటలో నా అంజూరపు చెట్టు వల్ల దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఇది రాత్రి దేవుడి ఉద్దేశం. నిన్ను నన్ను దేవుడు ఏ మాటతో పిలుస్తున్నాడు తెలుసా? మనం అంజూరపు చెట్లం. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, మనము ఉండాల్సిన స్థలము ద్రాక్ష తోట కానే కాదు. హల్లెలూయా. అస్సలు కానే కాదు. మీలో ఎవరన్నా ఒకవేళ నేను ఉండాల్సిన సంఘం, నేనే ఉండాలి ఈ సంఘంలో, నాకంటే ఇంకెవరు ఉండటానికి వీల్లేదు అనేటువంటి ఫీలింగ్లో మీరు ఒకవేళ ఉంటే కనుక అసలు మనం ఇక్కడ చెందిన వాళ్ళం కాదు.
నేను ఒక మాట చెప్పినప్పుడు అసలు సంఘం లోపలికి రావటానికి యోగ్యత లేనటువంటి కుటుంబాల్లోంచి రక్షించబడిన వాళ్ళం మనం. ఏ యోగ్యత ఉందని దేవుడు మనల్ని రక్షించుకున్నాడు? ఏ యోగ్యత ఉందని దేవుడు మనల్ని కాపాడాడు? ఏ యోగ్యత ఉందని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు? ఏ యోగ్యత ఉందని ఈ రాత్రి మనల్ని ప్రత్యేకించాడు? నాకు ఇంకా బాగా జ్ఞాపకం పేరా, మా అమ్మ చిన్నప్పటి నుంచి నన్ను చేతితో పట్టుకుని విజయవాడ సత్యనారాయణపురం రైల్వే కాలనీలో ఉన్నటువంటి 3 గుళ్ళకి తీసుకెళ్ళేది. ఎందుకంటే నా తల్లిగారు విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో లలిత శాసన మండల్లో ఆవిడ అధ్యక్షురాలతో పాటు కలిసి పనిచేసేది. ఆ దినాల్లో లలితా సహస్రనామావళి అధ్యక్షులుగా ఉన్నటువంటి వారితో కలిసి ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకి భజనా కార్యక్రమాలు జరిగించుకుంటూ భక్తిని చేసుకుంటూ జీవించిన కుటుంబం మాది. నాకు ఇంకా బాగా జ్ఞాపకం, నా పేరు బొప్పన నాగమల్లేశ్వరరావు, అది నా పేరండి. ప్రభువుని నమ్ముకోవటానికి ముందుగా నా పేరేంటంటే బొప్ప నాగమల్లేశ్వరరావు. ఆ దినాల్లో మా నాన్నగారు విజయవాడ పోలీస్ డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు. ఇంట్లో అన్నీ ఉండేవి, దేనికి కొద్దు ఉండేది కాదు అసలు. విస్తారంగా ధనం, విస్తారంగా అన్నీ ఉండే ఇంట్లో. ఇది పలానా లోటు అని చెప్పడానికి లేదు మా ఇంట్లో, అంత విస్తారంగా ఉండే అన్నీ కూడా. ఎందుకంటే డాడీ పోలీస్ డిపార్ట్మెంట్, అమ్మకి తరపునటువంటి ఆస్తి సమస్తం కూడా అన్నీ కోరుకున్న వెంటనే ఇంట్లో ఉండే. కానీ ఆ దినాల్లో మా కరువైంది ఏంటయ్యా అంటే మనశ్శాంతి. మా అమ్మగారికి నెమ్మది ఉండేది కాదు, కుటుంబంలో నెమ్మది ఉండేది కాదు. డబ్బు ఉన్నా అన్నీ ఉన్నా నెమ్మది లేని జీవితాలని అనుభవించినటువంటి దినాలు చాలా ఉన్నాయి. మా కుటుంబానికి చేసిన చేతబడి వల్ల 12 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు 12 సంవత్సరాలు చేత బాధపడినటువంటి కుటుంబం మా కుటుంబం. ప్రతి అమావాస్య వస్తే నా ముఖమంతా నల్లగా మారిపోయేది, నా కళ్ళన్నీ ఎర్రగా మారిపోయి ఇంట్లోంచి పారిపోతూ ఉండేవాడిని. అది నా పరిస్థితి. మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు కాబట్టి నా కుమారుడి పేరు బొప్పన నాగమల్లేశ్వరరావు, చామంచాయ, ఎత్తింత ఉంటాడు, ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు ఈ బట్టలు వేసుకున్నాడు అని విజయవాడ అన్ని పోలీస్ కంట్రోల్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పోలీస్ కంట్రోల్ రూమ్స్కి ఫ్యాక్స్ పంపిస్తే ఆ పోలీస్ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ వాళ్ళు నన్ను వెతకటానికి జీప్లు వేసుకుని తిరిగి 2-3 రోజుల తర్వాత రోడ్డు మీద పక్కన పడిపోయి ఉన్నటువంటి నన్ను జీప్లో మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇంట్లో అప్పచెప్తూ ఉండేవాళ్ళు. అది నా పరిస్థితి. ఆ దినాల్లోంచి వెళుతున్నటువంటి పరిస్థితి నాకు ఇంకా బాగా జ్ఞాపకం పేరు. మా అమ్మ నా విడుదల కోసం, కుటుంబం విడుదల కోసం, నెమ్మది కోసం, మనశ్శాంతి కోసం చేయని పూజ లేదు, మొక్కని దేవుడు లేదు. ఎన్ని స్థలాలకి తీర్థయాత్రలకు తీసుకెళ్ళిందంటే నోటితో చెప్పలేని పేరు. అన్ని స్థలాలకి అంత నిష్ట కలిగి, అంత భక్తి కలిగి భక్తి చేస్తున్నటువంటి దినాలు మాకు ఇంకా బాగా జ్ఞాపకం. అయితే చేతబడి శక్తుల యొక్క ప్రభావం కుటుంబాన్ని నాశనం చేసి పారేసేసింది. ఎంత దురాత్మ శక్తులు అంటే ప్రతి అమావాస్య వస్తే చాలు, మా అమ్మకి అర్థమైపోయేది ఇంట్లోంచి పారిపోతాడని. ప్రతి అమావాస్య వస్తే చాలు చేతులు కట్టేసి చైన్లు వేసి పెట్టినా సరే తెంచుకుని మరి ఇంటి తలుపుల్ని తీసుకుని బద్దలు కొట్టుకుని మరి పారిపోయి ఉండేవాడు. విజయవాడ సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్స్లో 106Bలో ఉండేవాళ్ళం మేము. ఆ దినాలు నేను చిన్నపిల్ల ఉండేవాడు. చాలా ఆసక్తి నాకు చదువంటే, చాలా ఆతురత చదువంటే. ఆ దినాల్లో ఎంతో సమర్పణ కలిగి చదువుకుంటున్నటువంటి దినాలు. కానీ చేతబడి శక్తులు ఎంతగా నా జీవితాన్ని పాడు చేశాయి అంటే నా నోటితో చెప్పలేను. నాకు ఇంకా బాగా జ్ఞాపకం, రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను, 9th క్లాస్ ఆ దినాల్లో. సో నా రేంజర్ బైసికల్ని తీసుకుని క్లాస్లోంచి, స్కూల్లోంచి బయటకు వచ్చాను. ఏం జరుగుతుందో అర్థం కావట్లా, పూర్తిగా నా మైండ్ అంతా పనిచేయటం మానేసింది. రేంజర్ బైసికల్ని ఒక చోట ఇసిరేసేసి బట్టలన్నీ చింపేసుకుని నా బుక్స్ అన్ని 9th క్లాస్ బుక్స్ అని ఒక పక్కన ఇసిరేసి విజయవాడ రోడ్ల మీద పిచ్చోడ్లాగా తిరగటం ప్రారంభించాను. ఏలూరు లోకల్ దగ్గర పెద్ద చెత్త కుండీలు ఉండేవి, ఇప్పుడు లేవు, ఇప్పుడు కాంప్లెక్స్ కట్టి పడేశారు. మీరు ఇప్పుడు ఏలూరు లోకల్ పక్కకి వెళ్తే అక్కడ ప్రతిరోజు పని కోసం నిలబడతారు, మీరు చూడొచ్చు, చాలామంది పని కోసం నిలబడతారు. ఆ పక్కన 3 పెద్ద చెత్త కుండీలు ఉండేవి ఆ దినాల్లో. ఎందుకు తెలుసా? రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నటువంటి క్యాంటీన్, హోటల్ ఆర్యాభవన్, హోటల్ కరుణ వాళ్ళు మిగిలిపోయిన ఆహారం తీసుకొచ్చి రాత్రిపూట ఆ చెత్త కుండీల్లో పడేస్తే నా పనేంటో తెలుసా? బట్టలు లేకుండా పిచ్చోళ్ళలాగా ఆ చెత్త కుండీల పక్కన పడుకుని అదే చెత్త కుండీల నుంచి తింటూ ఉండేవాడిని. అది నా పరిస్థితి. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ప్రతిరోజు దురాత్మలు ఏం చెప్పేది తెలుసా? చచ్చిపో, నీ జీవితం వ్యర్థం, చచ్చిపో. ఇవే మాటలు ప్రతిరోజు కూడా. కూర్చున్నా, నుంచున్నా, లేచినా సరే గుండెలు బాదుకుని ఏడవాలనిపించేది. అడ్వర్టైజ్మెంట్ బోర్డులెక్కి దూకేయాలనిపించేది. ఏలూరు లోకల్ దగ్గర నీళ్లు వడిగా ప్రవహిస్తున్నప్పుడు దూకే అని దురాత్మ శక్తులు ఎప్పటికప్పుడు చెప్పాయి.
ఎప్పటికప్పుడు చచ్చిపోదాం అనేటువంటి ఆ యొక్క తీవ్రతతో అటు ఇటు పిచ్చోళ్ళగా తిరుగుతూ ఉండేవాడిని. బస్ స్టాండ్లో పడుకుంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కర్రలు పట్టుకుని కొట్టి రోడ్డు మీద పడేసేవాళ్ళు. ఒక పూట ఆహారం కోసం, ఒక పూట భోజనం కోసం బస్ స్టాండ్లో చేయి చాపి అడుక్కున్న దినాలు ఉన్నాయి నా జీవితంలో. ఒక పూట ఆహారం కోసం రైల్వే స్టేషన్లో పడుకుంటే రైల్వే స్టేషన్లో కాలు పట్టుకుని తన్ని బయటపడేసేవాళ్ళు తీసుకొచ్చి. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్స్లో ఒక సంచి తగిలించుకుని భుజానికి ప్లాట్ఫామ్ మీద టీ కప్పులు ఏరి టిఫిన్ ప్లేట్లు పడేస్తుంటే ఆ టిఫిన్ ప్లేట్లు ఏరితే ఒక ఇడ్లీ ముక్కన్నా దొరుకుద్దేమో అనేటువంటి ఆతురత నా జీవితంలో ఉండేది. ఆ దినాలు ఒక ఇడ్లీ ముక్క దొరికితే బాగుండి రోజు ఒక ఇడ్లీ ముక్క తిని బ్రతకగల. విజయవాడలో చాలా పెద్ద బేకరీ ఏమన్నా ఉందంటే మోడర్న్ బేకరీ. మనందరికీ తెలుసు మోడర్న్ బేకరీ అంటే చాలా పెద్దది, బీసెంట్ రోడ్లో ఉంటుంది. ఆ మోడర్న్ బేకరీ ఎదురుగుండా బట్టలు లేకుండా పిచ్చోడ్లాగా ఆ డస్ట్బిన్ పక్కన, ఆ చెత్తకుండి పక్కన, మోడర్న్ బేకరీ చెత్తకుండి పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరైనా అంటే నేనే. ఆ చెత్తకుండి లోపల ఎవరన్నా తినేసినటువంటి బ్రెడ్ ముక్క పరేస్తే ఆ బ్రెడ్ ముక్క దొరుకుద్దేమో అని ఆతురతగా కూర్చునేవాడు. ఎందుకంటే దురాత్మ శక్తులు ఏం చేస్తున్నానో ఏం అర్థమయ్యేది కాదు అసలు ఏమాత్రం. ఒక్క పూట ఆహారం కోసం ఎంత విపరీతంగా తపన పడేవాడినో నాకు ఇంకా బాగా జ్ఞాపకం. కాలుతో తన్నేవాళ్ళు, చేతులతో కొట్టేవాళ్ళు, ఇటు పిచ్చోడ్రా అని చెప్పి అన్న దినాలు నాకు ఇంకా బాగా జ్ఞాపకం. దురాత్మ శక్తులు నువ్వు ఎందుకు పనికిరావు, చచ్చిపో, నీ జీవితం ఇంతే. మా అమ్మగారు మా నాన్నగారి పేర నన్ను తీసుకెళ్ళని స్థలం లేదు. జంగారెడ్డి గూడెం దగ్గర ఉన్నటువంటి కొయ్యల గ్రామానికి తీసుకెళ్ళి అక్కడ భూత వైద్యుడికి చూపించి, అయ్యా నా కొడుకు ఇలా ఉన్నాడు, వాడిని బాగు చేయగలవా అని చెప్పి మా నాన్నగారు భుజాల మీద మోసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర, నీకు ఎన్ని లక్షలు కావాలన్నా పెడతానయ్యా, ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తాను, నా కొడుకుని బాగు చేయి, ఒక్కడే నా కొడుకు అని చెప్పి అడిగితే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బట్టలన్నీ ఇప్పేసి ఆయన కోడి యొక్క మేకల యొక్క రక్తాన్ని నా మీద పోసి చాలా రోజుల పేర పొలం మీద వడిగా ఉన్నటువంటి పొలంలో కూర్చోపెట్టి అన్నీ చేసి యజ్ఞం తర్వాత అన్నాడు, నాగమల్లేశ్వరరావు బాగైపోతాడు, తీసుకెళ్ళిపో భాస్కర్రావు అని మా నాన్నగారు చెప్తే చాలా సంతోషంతో ఇంటికి తీసుకొస్తే అప్పుడు దాకా ఉన్నటువంటి మైండ్ శాంతం పోయింది. ఏం చేసినా అర్థమయ్యేది కాదు. ఎన్నిసార్లు మా అమ్మగారు ఎన్నిసార్లు తిరుపతి తిప్పిందో, ఎన్నిసార్లు షిరిడి తిప్పిందో, ఎన్నిసార్లు శనీశ్వర ఆలయాలకు తిప్పిందో నేను నా నోటితో చెప్పలేను పేర. ఎన్నిసార్లు చేయనటువంటి పూజ లేదు నా జీవితాన్ని గురించి, మొక్కనటువంటి దేవుడు లేడు, చేయనటువంటి ప్రదక్షిణ లేదు పేర. ఎందుకంటే కుమారుడికి విడుదల కావాలి, కుటుంబానికి విడుదల కావాలి, నెమ్మది కావాలి అని ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయిన దినాలు ఉన్నాయి పేర. ఏ దేవుడు మా మొర వెంటలేదేమో అనిపించింది ఆ దినాలు. రోడ్డు మీద పడుకున్న ప్రతిసారి కూడా నాకు అనిపించేది, ఇంతే నా జీవితం, ఇంకా 2 చేతులు చీంపట్టి పురుగులు పాకి అసలు సగం చచ్చిపోయి రోడ్డు పక్కన పడుంటే ఇంకా దేనికి ఉపయోగపడ్డ వీడు, చచ్చిపోతాడు ఇక్కడే అనుకుంటున్నారు అందరూ కూడా. ఆ దినాల్లో ఏలూరు లోకల్ పక్కన 2 చేతులు చీంపట్టి పురుగులు పట్టి పాకుతూ ఆ పక్కన పడుకుని ఉంటే, అదే ఏలూరు లోకల పక్కనే నవజీవన్ బాల్భవన్. మీరు ఇప్పుడు వెళ్ళినా విజయవాడకి ఏలూరు కాలువ పక్కనే ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి నడుచుకుంటూ వెళ్తే చాలు, మీరు సమాధుల దగ్గర పెట్టడానికి పలకలు తయారు చేస్తారు, ఆ పలకల పక్కనే ఉంటుంది నవజీవన్ బాల్భవన్ అని చెప్పి షెల్టర్ హోమ్. అది అనాథాశ్రమం కాదు. షెల్టర్ హోమ్ అంటే ఏంటంటే రోడ్డు మీద తిరిగేటువంటి పిల్లలు వచ్చి రాత్రిపూట పడుకుంటారు. అక్కడ పడుకున్న పిల్లల్ని ఇంజక్షన్లు పెట్టి రక్తం తీసేస్తారు. తెలుసా, చాలామంది పిల్లలు ఇంట్లోంచి పారిపోయి వచ్చేసి, చాలామంది పిల్లలు ఏం చేయాలో తెలియక పిచ్చోళ్ళలాగా అక్కడ తిరుగుతూ వచ్చి పడుకుంటే రాత్రిపూట వచ్చి ఇంజక్షన్లు పెట్టి రక్తం తీసేస్తారన్నమాట. నన్ను ఒక ఆవిడ రోడ్డు పక్కన పడిపోయి ఉన్న నన్ను స్ట్రెచ్చర్ మీద తీసుకుని మోసుకుని వెళ్ళి ఆ అనాథాశ్రమానికి, ఆ షెల్టర్ హోమ్కి మోసుకుని వెళ్ళి తను చేసిన మొదటి పని ఏంటో తెలుసా, నా స్ట్రెచ్చర్ పక్కన మోకరించి నా మీద చేతులు పెట్టి, ఏసయ్యా ఈ బిడ్డను బతికించయ్యా. అది చేసిన మొట్టమొదటి పని. నేను ఏదన్నా మర్చిపోగలను కానీ ఆ తల్లి కన్నీటిని ఎప్పుడూ మర్చిపోలేను. ఎంతగా కన్నీళ్లు కార్చిందో నా జీవితం గురించి. ఏడ్చి ప్రభువా ఈయన్ని బతికించయ్యా, అరే నీ పేరేంట్రా అంటే నా పేరు కూడా చెప్పలేని పరిస్థితి ఆ దినాలు. మీ అమ్మ ఎక్కడ ఉంటుంది, మీ నాన్నగారు ఏంటి అంటే ఏం తెలియట్లా, నాకు అసలు మైండ్ పని చేయట్లా. దురాత్మ శక్తులు ఎంతగా నా జీవితాన్ని పాడు చేసాయో నా నోటితో వివరించలేని పేరు. అంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్న నన్ను రోజు వచ్చి బట్టలేసి బ్రష్ చేయించి స్నానం చేయించి నా పక్కన కూర్చుని బైబిల్ చదివేది, నా పక్కన కూర్చుని ప్రార్థన చేసేది మోకరించి, అయ్యా వీడిని బతికించాను. ఆ అనాథాశ్రమంలో నాకు పెట్టిన పేరు కిరణ్ కుమార్. అదే షెల్టర్ హోమ్లో నాకు పెట్టిన పేరు కిరణ్ కుమార్.
వీడు ప్రకాశించాలి యేసయ్య కోసం, వీడు వెలగాలి యేసయ్య కోసం అన్న ఉద్దేశంతో ఆ తల్లి నాకు పేరు పెట్టింది. అదే అనాథాశ్రమంలో పేర. ఎంత ఆశ్చర్యమో చెప్పిన పేర. అసలు విడుదల రాదు, వీడు చచ్చిపోతాడు, దేనికి పనికిరాడు, దురాత్మ శక్తులు వీడిని చంపేస్తాయి, ఏ పూజలు కూడా వీడిని బతికించలేవు, ఇక ఎవరి వల్ల కాదు అనుకున్న ఈ అంజూరపు చెట్టుని ఈ ద్రాక్ష తోటలో నాటాడు ఆయన. దేవుడికి స్తోత్రం గండుగాక. పనికి రాని అంజూరపు చెట్టుని, నేను అంటాను ఈ రాత్రి, పనికి రాని అంజూరపు చెట్టు, ఉపయోగం లేని అంజూరపు చెట్టుని, ఇక ఎవరి వల్ల కాదు ఈ అంజూరపు చెట్టుని బాగు చేయటం, ఇక ఇది ఫలించలేదు అనుకుంటున్నటువంటి ఈ అంజూరపు చెట్టుని ఆయన దృష్టించాడు. ఈ రాత్రి సజీవ లెక్కల్లో ఇక్కడ నిలబడగలిగాను అంటే గనక, ఈ ద్రాక్ష తోటలో నాటబడ్డాను అంటే గనక అది కేవలం ఆయన మహాకృప మాత్రమే. ఈ రాత్రి మన దేవుడికి అసాధ్యమైందంటూ ఏది లేదు పేర. ఏ అంజూరపు చెట్టుగా అయితే ఆయన సందులోకి వచ్చి కూర్చున్నావో, ఈ రాత్రి నీ అంజూరపు చెట్టు బాగవునుగాక. నా ప్రభు నీ అంజూరపు చెట్టును చూస్తున్నాను. నువ్వు అనుకుంటున్నావు నా చెట్టు పాడైపోయింది, నేను ఇంకా ఫలించలేను, నా వల్ల ఏ ఉపయోగం లేదు దేవుడికి అని. కానీ దేవుడు అంటున్నాడు ఒకటే మాట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, రండి తీసుకెళ్తాను మిమ్మల్ని. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:26 వచ్చిన. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:26 వచ్చిన చదువుదామా ఎవరన్నా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:26 వచ్చిన. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిగా జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు కానీ జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రి వారిని, దేవుడి స్తోత్రం గండుగాక. ఇది వెర్రి అంజూరపు చెట్టు, దేవుడికి స్తోత్రం గండుగాక. ఎవరమండి మనం అంటే గనక, లోకంలో ఏమాత్రం గుర్తింపు లేనటువంటి, లోకము ఏమాత్రం పట్టించుకునేటువంటి, సమస్యల్లో కుమిలిపోతూ మగ్గిపోతూ ఏడ్చి కుటుంబాలు బాగుపడవు, ఇక ఎవ్వరూ బాగు చేయలేరు ఈ అంజూరపు చెట్లని అనుకుంటున్నటువంటి సమయంలో దేవుడిని అంజూరపు చెట్టుకు విడుదలిచ్చాడు ఆయన. నీ కుటుంబాన్ని కట్టాడు ఆయన, నీ కుటుంబాన్ని బాగు చేశాడు ఆయన. ఆయన తీసుకొచ్చి ఎక్కడ నాటాడో తెలుసా? ఈ ద్రాక్ష తోట అన్న సంఘంలో నాటాడు నేను. దేవుడికి స్తోత్రం గండుగాక. ఎందుకు నాటాడండి అంటే గనక, విలువ లేని అంజూరపు చెట్లకి విలువ ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ఫలించలేని అంజూరపు చెట్లు ఈ సంవత్సరం ఫలించినట్లుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ఏం చేస్తున్నాడండి అంటే గనక, ఏం చూసి నేను రక్షించాడు అంటే, జ్ఞానం ఉందనా కాదు, బుద్ధి ఉందనా కాదు, వివేకం ఉందనా కాదు, గొప్ప వంశమనా కాదు, గొప్ప పేరుందనా కాదు, గొప్ప పనివాడివనా కాదు, గొప్ప చదువుకున్నావనా ఎంత మాత్రం కాదు, గొప్ప అందగాడివనా అంతకంటే కాదు. వాక్యం అంటున్నటువంటి మాట, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొనెను. స్తోత్రం చెప్దామా గట్టిగా? దేనికి ఏర్పరచుకున్నాడని అంటే, ఈ అంజూరపు చెట్టు బలహీనమైంది అని తెలుసు, ఈ అంజూరపు చెట్టు సమస్యల్లో ఉంది, ఈ అంజూరపు చెట్టు పనికి రాదు, ఈ అంజూరపు చెట్టు దేనికి ఉపయోగపడదు. కానీ రాత్రి దేవుడికి కావాలి ఈ అంజూరపు చెట్టు. రాత్రి ఏ అంజూరపు చెట్టునైతే మనుషులు గేలి చేసి ఎగతాళి చేసి మీ వల్ల కాదు, మీరు బాగుపడరు, మీరు ఇంకా దీవించబడరు అంటున్నారు, ఈ రాత్రి ఈ ద్రాక్ష తోటలోడు అడుగు పెట్టిన వెంటనే దేవుడు నీ అంజూరపు చెట్టు జీవితాన్ని మార్చాడు. స్తోత్రంగాక. సంఘములో నాటబడిన వెంటనే జీవితాలు మారాయి. హల్లెలూయా. జీవితాలు కట్టబడ్డాయి. దేవుడికి స్తోత్రం గండుగాక. జీవితాన్ని మార్చాడు. అందుకని ఈ రాత్రి సంఘ క్షేమాభివృద్ధి కూడికలు ప్రాముఖ్యంగా ఎందుకండి అంటే గనక, నా అంజూరపు చెట్టు దేవుడి రాజ్యం కోసం ఉపయోగపడాలి. హల్లెలూయా అంటున్నాడు. చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయం మనం 6-7 వచనాలు చదువుతున్నాం. 6-7 వచనాలు. ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యునికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ద్రాక్ష తోటలో ఏముందంట? సంఘం లోపల ఏముందంట? అంజూరపు చెట్టు. అతడు దాని పండ్లను వెదక వచ్చినప్పుడు ఏ పండ్లని వెతకటానికి వచ్చాడు ఈ సంవత్సరం? ఈ సంఘ క్షేమాభివృద్ధిలో ఏ పండ్లని వెతుకుతున్నాడు అంటే, నేను అంటాను పేరా, మొదటిగా ఆయన పశ్చాత్తాపపు పండ్లని వెతుకుతున్నాడు. స్తోత్రం గండుగాక. ఫ్రూట్స్ ఆఫ్ రిపెంటెన్స్ అంటాం. పశ్చాత్తాపపు పండ్లు అంటే ఏంటయ్య గారు అంటారా? చూపిస్తాను రండి. పశ్చాత్తాప పండ్లు అంటే లూకా సువార్త 3వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను. మారు మనస్సునకు తగిన
ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకొన మొదలు కొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. దేవుడి స్తోత్రం కలుగుగాక. ఏ ఫలాలు ఫలించాలి? మారు మనస్సు ఫలం. దేవుడి స్తోత్రం కలుగుగాక. అయ్యా, ఈ సంవత్సరం నేను మారు మనస్సు కలగాలి. ఈ సంవత్సరం నేను మారాలి. ఈ సంవత్సరం నా కళ్ళకున్న పొరలు దేవుడు తొలగించునుగాక. ఈ సంవత్సరం నా హృదయపు కాఠిన్యాన్ని ప్రభు తీసివేయునుగాక. ఈ సంవత్సరం నా కుటుంబం వెళ్తున్నటువంటి కష్టాల్లోంచి, సమస్యల్లోంచి, ఇబ్బందుల్లోంచి నా ఈ అంజూరపు చెట్టును దేవుడు బాగు చేయునుగాక. ఈ సంవత్సరం ఏ స్థితిలో ఉందో నీ అంజూరపు చెట్టు నాకు తెలియదు, కానీ దేవుడు వాక్యం చెప్తుంది, మారు మనస్సు ఫలాలు ఈ రాత్రి నువ్వు ఫలించగలిగితే దేవుడు నీ అంజూరపు చెట్టుని బాగు చేయబోతున్నాడు. దేవుడు నీ అంజూరపు చెట్టుని దీవించబోతున్నాడు. దేవుడు నీ అంజూరపు చెట్టుని ఫలాలని వెతకవచ్చాడు. అవి ఫలించున్నట్లుగా దేవుడి రాత్రి అంటున్నాడు, మారు మనసు ఉందా? హల్లెలూయా. తిరిగి కట్టబడవా? తిరిగి దేవుడి సందులోకి రాగలవా? తిరిగి ఆయన్ని వేడుకోగలవా? తిరిగి ఆయన సందులో మొరపెట్టగలవా? మా అమ్మగారు ప్రియారా, మా ఇంట్లో ఒక గుడి ఉండేది. అనేకమైనటువంటి విగ్రహాలు మా ఇంట్లో. ఆ అనేకమైన విగ్రహాల మధ్యలో కూర్చొని ప్రతిరోజు ఏడ్చేది నా విడుదల కోసం. నిమ్మదీపాలు పెట్టి రాత్రింబగళ్ళు కూడా కళ్ళు బొబ్బలొచ్చేటట్టుగా అయ్యా ఆ అనేకమైనటువంటి దేవుళ్ళకి పూజలు చేస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు అదే గుడిలోంచి ఒక వెలుగు, ప్రకాశమైనటువంటి వెలుగు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నేను నిజమైన దేవుణ్ణి. మమ్మతో మాట్లాడినటువంటి వెలుగు. అసలు రక్షించబడటం అసాధ్యం అనుకుంటున్నటువంటి దినాల్లో నేను నిజమైన దేవుణ్ణి నీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రత్యక్షతని నా తల్లి కళ్ళారా చూడగలిగింది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఎందుకండి అంటే మనం ఆరాధించే దేవుడు నిజమైన దేవుడు కాబట్టి, నీ కుటుంబాన్ని విడిచిపెట్టడు కాబట్టి, నీ కుటుంబం పట్ల శ్రద్ధ వహించే దేవుడు కాబట్టి, నీ కన్యళ్ళని చూడటానికి వచ్చాడు కాబట్టి, నీ పరిస్థితిని రాత్రి గమనించటానికి వచ్చాడు కాబట్టి, నీ అంజూరపు చెట్టుని ఏమాత్రం విడిచిపెట్టనని వాగ్దానం చేశాడు కాబట్టి, రాత్రి ఏ ఉద్దేశంతో ప్రభు నేను ఇక్కడ తీసుకొచ్చాడు తెలుసా? ఏ స్థితిలో అయితే నువ్వు నా జీవితం ఇంతే, ఇక బాగుపడదు, ఎవరు బాగు చేయలేదు, నా కుటుంబం ఇంతే, ఈ సమస్యల నుంచి నేను బాగుపడలేను అనుకుంటున్నావో, దేవుడు అంటున్నాడు రా ప్రభు సందులోకి. పశ్చాత్తాపపు ఫలాన్ని ఫలించు. దేవుడు నీ అంజూరపు చెట్టుని బాగు చేసే స్థలం ఇదే. హల్లెలూయా. ఈ రాత్రి నీ అంజూరపు చెట్టు బాగై వెళ్ళునుగాక. ఇక్కడి నుంచి నీ అంజూరపు చెట్టుని దేవుడు కట్టునుగాక, నిలబెట్టునుగాక. నీలోంచి ఫలాలు దేవుడు అనేకమైనటువంటి విస్తారమైన ఫలాల్ని దేవుడు గమనించునుగాక. అటువంటి కృప దేవుడు మనకి దయచేయాలి. హల్లెలూయా. పశ్చాత్తాప ఫలాల్ని ఫలిద్దాం. రెండవదిగా ఇంకేం ఫలాలు ఫలించాలండి? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం, రోమా 6:22 అంటాడు చూడండి. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులమై ఉన్నందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. స్తోత్రం కలుగునుగాక. ఫ్రూట్ ఆఫ్ హోలీనెస్ అంటాం. పరిశుద్ధత అనేటువంటి ఫలం ఫలించాలి రాత్రి. ఏ అపరిశుద్ధతలో అయితే ఉన్నావో ఆ అపరిశుద్ధతలో నీ అంజూరపు చెట్టుని దేవుడు బాగు చేయలేడు. రాత్రి ఆ అపరిశుద్ధతని విదిలించుకుని, అయ్యా నేను నీ కోసం పశ్చాత్తాప ఫలాన్ని ఫలించడానికి సిద్ధంగా ఉన్నానయ్యా. ఈ రాత్రి నేను నీ కోసం పరిశుద్ధత అనేటువంటి ఫలాన్ని ఫలించడానికి సిద్ధంగా ఉన్నానయ్యా. నా అంజూరపు చెట్టుని దాటి వెళ్ళొద్దయ్యా ఈ రాత్రి. హల్లెలూయా. ఈ అంజూరపు చెట్టుని దర్శించిన దేవుడే, ఇదే జీవం కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. పేర అంటాను, ఎవరు బాగు చేయలేరు, ఇక ఎవరి వల్ల కాదు నీ కుటుంబం బాగవటం అన్నటువంటి వారే నోరు మూసుకుని యేసుక్రీస్తు ప్రభు వారు గొప్ప దేవుడు అని చెప్పగలిగారు నా జీవితంలో. చూడగలి, ఎవడు బాగు చేయలేడండి నాగమల్లేశ్వరరావుని, ఎవడు బాగు చేయలేరండి వీడిని, ఎవడు బతికించలేరండి వీడిని అన్నటువంటి వ్యక్తులు దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి మీరు బాగుపడ్డారు అన్న వాళ్ళని చూశాను. దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి మీరు సజీవంగా ఉన్నారు. దేవుడి సందులో నిలబడ్డారు కాబట్టే మీ కుటుంబం సజీవ లెక్కలో నిలబడింది అన్నటువంటి సాక్ష్యాలు నా చెవులారా నేను విన్నాను. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఈ రాత్రి పశ్చాత్తాపపు ఫలాన్ని ఫలిస్తావా? 2 పరిశుద్ధత అనేటువంటి ఫలాన్ని ఫలిస్తావా? దేవుడు నీ అంజూరపు చెట్టుని దర్శించే స్థలం ఇదే స్థలం. పేరా ఈరోజు దేవుడు నీ అంజూరపు చెట్టుని మార్చి కట్టి బలపరిచి నడిపించాలని ఆశపడుతున్నాడు. 3వ ఫలాన్ని కూడా చూపిస్తాను, ముందుకు నడిపిస్తాను. రండి పేరా. 3వ ఫలం వాక్యంలో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు ఏ ఫలం అర్పిద్దాం?
నోటి ఫలాన్ని, స్తోత్రం కలుగును గాక, నా నోరు దేవుణ్ణి స్తుతించినట్లుగా, నా నోట్లో దేవుడి మహిమ వచ్చినట్లుగా, నా నోట్లో పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మాటలు ఉండినట్లుగా, నా నోరు దేవుడిని ఆరాధించినట్లుగా జిహ్వా ఫలం అర్పించాలి నేను. స్తోత్రం కలుగును గాక. మారు మనస్సు ఫలం రెండోదిగా, పరిశుద్ధత అన్న ఫలం మూడోదిగా, జిహ్వ ఫలం, హల్లెలూయా, నోటి ఫలం. ఈ 3 ఫలాల్ని అర్పించే స్థితిలో మన అంజూరపు చెట్లు వెళ్ళునుగాక. మరొక ఫలాన్ని చూపించి ప్రార్థనలో నడిపిస్తానండి పేర. మరొక ఫలం రండి, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమా 15:28 చదువుతున్నాను మీ కొరకు. 28, ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను ఈ పట్టణము మీదగా స్పెయిన్కు ప్రయాణము చేతును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దాతృత్వపు ఫలం, దేవుడికి స్తోత్రం. ఏ ఫలం అండి ఇది? దాతృత్వపు ఫలం అంటే ఇచ్చేటువంటి ఫలం, దేవుడి పనికి ఇవ్వగలిగే ఫలం మనం అందరము పొందుకొందుముగాక. 2 మాటలు మనం నేర్చుకున్నాం ఈ రాత్రి. మొదటిగా, ద్రాక్ష తోటలో ఏముందంట? అంజూరపు చెట్టు కనపడుతుంది మనకి, చాలా బాగుంది. అంజూరపు చెట్టు ఎదురుగుండా యజమానుడు ఉన్నాడు, చూస్తున్నాడు యజమానుడు ద్రాక్ష ఆ యొక్క అంజూరపు చెట్టుని. మూడోదిగా చదువుతున్నాను మీ కొరకు, లూకాసు వార్త 13:8-9. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. యజమానుడి ఎదురుగుండా తోటమాలి కనపడుతున్నాడు. ఎవరండి ఈ తోటమాలి? ఎవరండి యజమానుడు అంటే, యజమానుడు తండ్రి అయిన దేవుడు. తోటమాలి ఎవరండి అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఏమనంటున్నారు తెలుసా? ఈ అంజూరపు చెట్టుని నేను బాగు చేస్తానయ్యా, ఈ అంజూరపు చెట్టుని నేను నిలబెడతానయ్యా, ఈ అంజూరపు చెట్టు చుట్టూ నేను తవ్వుతానయ్యా, ఈ అంజూరపు చెట్టుకి నీళ్లు పోస్తానయ్యా, ఈ అంజూరపు చెట్టుని బ్రతకని అయ్యా ఈ సంవత్సరం. యేసయ్య ఈ రాత్రి ఒకవేళ మన కుటుంబాల కొరకు మొరపెడితే గనక ఈ రాత్రి ఏమైనా మొరపెడుతున్నాడు తెలుసా? మన అంజూరపు చెట్ల గురించి ఏమైనా పడతాడు? యజమానుడి ఎదురుగుండా తోటమాలిలాగా ఆయన మన అంజూరపు చెట్లకి పని చేయాలని ఆశపడుతున్నాడు. స్తోత్రం గండుగాక. దేవుడి కార్యానికి స్థలం ఇస్తావా ఈ రాత్రి? దేవుడి పని జరగనిస్తావా నీ కుటుంబంలో? దేవుడి కార్యాన్ని చూచినట్లుగా సిద్ధపడగలమా మనం ఈ రాత్రికాల సమయం ఉంది? పేర వాక్యం అంటుంది 9వ వచనంలో, అది ఫలించినా సరే లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. ఈ రాత్రి అది ఫలించి తీరుతుంది ఖచ్చితంగా. దేవుడికి నమ్మకం ఉంది నువ్వు ఫలిస్తావని, దేవుడికి నమ్మకం ఉంది నీ కుటుంబం కట్టబడుతుందని. దేవుడు విశ్వసిస్తున్నాడు నీ జీవితాన్ని ఆయన మార్చి నిన్ను ఆశీర్వాదకరముగా మార్చగలడు అని. స్తోత్రం కలుగుగాక. నా జీవితాన్ని మార్చిన దేవుడు ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చగలడు. నా కుటుంబాన్ని కట్టగలిగినటువంటి దేవుడు నీ కుటుంబాన్ని కట్టడానికి సమర్థుడు. నా జీవితంలో అసలు ఎవ్వరూ బాగు చేయలేరు అన్న స్థలంలోంచి దేవుడు క్షణంలో బాగు చేయగలిగినటువంటి దేవుడు ఈ రాత్రి నీ కుటుంబాన్ని బాగు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం కలుగుగాక. తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం పేర. ఒక్కసారి ఎక్కువ సమయం తీసుకోండి, తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం ఒక్కసారి. ప్రభు సందులోంచి ఇక్కడి నుంచి వెళ్ళటానికి ముందుగా ఈ 2వ రోజు ప్రాముఖ్యంగా ఈ యొక్క సంఘ ఉజ్జీవపు కూడికల్లోంచి వెళుతూ ప్రభు పాదాల చెంతకు చేరి ఎంత భారముతో దైవ సేవకులు యొక్క కుటుంబ క్షేమాభివృద్ధి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఆత్మల సంపాదన కోసం కుటుంబాలు కట్టబడినట్లుగా, మీకు విడుదల వచ్చినట్లుగా ఈ రాత్రి ఈ భారం, ఈ యొక్క బాధ్యత ఆయన తీసుకుని ఈ కూటం పెట్టడానికి గల కారణం అదే. నువ్వు విడుదల పొందుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలి. నీ అంజూరపు చెట్టుని దేవుడు దర్శించగలగాలి. ఆయన ఆత్మ నీ జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగించగలగాలి. ఎవరు అసాధ్యం అంటున్నటువంటి కార్యాన్ని రాత్రి ప్రభు సాధ్యపరచగలడమ్మా, సాధ్యపరచగలడు. మనుషులు అనొచ్చు ఎవరు బాగు చేయలేరని, మనుషులు అనొచ్చు నీకు స్వస్థత రాదని, మనుషులు అనొచ్చు నీ కుటుంబం ఇంకా ఎవ్వరు కట్టలేరని, మనుషులు అనొచ్చు నీ బిడ్డను ఎవరు బాగు చేయగలరని. కన్నీళ్లు కార్చి కృంగిపోయేవేమో, ఏడ్చి ఇంకిపోయినేమో కళ్ళు. ఒకవేళ ఇక ఎవరు చూడట్లేదు నన్ను, ఎవరు బాగు చేయలేరు నన్ను, ఎవరు కట్టలేరు మా కుటుంబాలని, ఏ మాత్రము కూడా మా వల్ల కాదండి అనుకుంటూ కూర్చున్నావేమో. ఈ రాత్రి ప్రభు దర్శిస్తున్నాడు. ఆయన శక్తి కలిగినటువంటి కార్యాన్ని మన మధ్యలో పరిశుద్ధాత్మదేవుడు జరిగిస్తున్నాడు. వాక్యం అంటున్నటువంటి మాట, యజమానుడు ఎదురుగుండా తోటమాలి నుంచి బతిమాలినట్లుగా ఈరోజు మన అంజూరపు చెట్లు ఎదురుగుండా యేసుక్రీస్తు ప్రభు వారు నాకు కనపడుతున్నారు.
నీ అంజురపు చెట్టు ఎదురుగుండా నాకు పరిశుద్ధాత్మ దేవుడు కనపడుతున్నాడు ఈ రాత్రి. నీ జీవితం ఎదురుగుండా నాకు పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలు కనపడుతున్నాయి ఈ రాత్రి. నీ కుటుంబం ఇక అయిపోయింది అని నువ్వు అనుకోవచ్చు, కానీ అవలా. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఇట్ ఈస్ నాట్ ఇనఫ్. నీ జీవితంలో నువ్వు చూసినటువంటి కార్యాలు చాలా. రీబా షంద రగస్యదరబ, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? ఇంతకంటే గొప్ప కార్యాలు నీ అంజూరపు చెట్టు ద్వారా, నువ్వు ఫలించటము ద్వారా, నీ ద్వారా మేలు కలిగించినట్లుగా ప్రభు గొప్ప ఉద్దేశాలు నీ జీవితంలో ఉద్దేశిస్తున్నాడు ఈ రాత్రి. అయ్యా, నా అంజూరపు చెట్టుని బాగు చేయి ప్రభు, నా అంజూరపు చెట్టుని బాగు చేయి ప్రభు, నా అంజూరపు చెట్టుని కట్టు ప్రభు. నా అంజూరపు చెట్టు వేర్లు పాకునట్లుగా, ఫలములు ఫలించినట్లుగా అయ్యా ఒక్కసారి దర్శించయ్యా ఈ అంజూరపు చెట్టు, ఒక్కసారి దర్శించయ్యా ఈ అంజూరపు చెట్టుని. నీ ఆత్మ కార్యము మా పక్షముగా జరిగించు ప్రభు అని నోరు తెరిచి నువ్వు అడుగుతూ ఉండగానే ఈ రాత్రి, ఆ నోరు తెరిచి నువ్వు విశ్వాసముతో అడుగుతూ ఉండగానే ఈ రాత్రి, ఏ అంజూరపు చెట్టు గురించి ప్రార్థన చేయాలనుకుంటున్నావు? నీ భర్త అనేటువంటి అంజూరపు చెట్ట, నీ బిడ్డలు అనేటువంటి అంజూరపు చెట్ట, నీ భార్య అనేటువంటి అంజూరపు చెట్ట, నీ బంధువులు అనేటువంటి అంజూరపు చెట్ట, అది ఎవరైనా సరే ఈ రాత్రి నీ కన్నీటి బొట్టులు వృధా కానివ్వడమ్మా నా ప్రభు. నీ కన్నీళ్ళని చూస్తున్నటువంటి దేవుడు, నీ పరిస్థితులు గమనిస్తున్నటువంటి దేవుడు. ఈ ద్రాక్ష తోటలో నువ్వు బహుగా ఫలించడానికి నాటాడు నిన్ను తీసుకొచ్చి. ఈ రాత్రి ఈ సంఘానికి తీసుకురావడానికి ఒక ఉద్దేశం ఉంది ఆయన. నువ్వు బహుగా ఫలించాలి, వ్యాపారం వర్ధిల్లాలి, నీ జీవితం దీవించబడాలి, కుటుంబం కట్టబడాలి, బిడ్డలకి విడుదల రావాలి, గొప్ప కార్యాలు ప్రభు జరిగించాలి. నీ కన్నీటికి జవాబు ఉంది ఈ రాత్రి. ఆయన దాటి వెళ్ళే దేవుడు ఎంత మాత్రం కాదు, దాటి వెళ్ళే దేవుడు ఎంత మాత్రం కాదు. అయ్యా, నేను ఫలాల్ని ఫలించినట్లుగా, మా కుటుంబంలో ఫలాలు ఫలించినట్లుగా, మారు మనస్సు అనేటువంటి ఫలం నేను ఫలించినట్లుగా ఈ రాత్రి మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. ఈ రాత్రి మా అంజూరపు చెట్టు బాగుపడాలని ఆశపడుతున్నాను. నా అంజూరపు చెట్టును దేవుడు దీవిస్తాడా? అన్న ఆలోచనతో ఒకవేళ నువ్వు కూర్చుంటే, నీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయాలని మేము ఆశపడుతున్నాం. నా ఈ అంజూరపు చెట్టుని బాగు చేయగలిగిన దేవుడు నీ అంజూరపు చెట్టును కూడా బాగు చేయడానికి సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. నీ కొరకు ఈ రాత్రి నా కొరకు ప్రార్థన చేయండి అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఉన్న చోటనే మీరు లేచి నిలబడగలిగితే నా కొరకు ప్రార్థన చేయండి. నా అంజూరపు చెట్టు బాగవ్వాలి. దేవుడు మమ్మల్ని దర్శించినట్లుగా, దేవుడు మా కుటుంబాన్ని దర్శించినట్లుగా, ఆయన ప్రతి బంధకాల్లోంచి మాకు విడుదల దయచేయనట్లుగా మా కొరకు ప్రార్థన చేయండి అన్న వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా? మేము ప్రార్థన చేయడానికి ముందుగా ఇంకెవరన్నా నా కొరకు ప్రార్థన చేయండి అండి, నా కొరకు ప్రార్థన చేయండి. నా అంజూరపు చెట్టు బాగుపడాలి, మా అంజూరపు చెట్టుకు విడుదల కావాలి అన్న ఆశ కలిగిన వాళ్ళు, అన్న భారం కలిగిన వాళ్ళు ఇంకెవరన్నా ఉంటే ఈ రాత్రి నీ కొరకు ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ప్రేరేపిస్తూ ఉండగా, రిబా షంద రగసియ దరదరబా ఓ రగల రేసియ దరదరబా. స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, ఈ రాత్రి ఒక ఆశతో నిలబడిన అంజూరపు చెట్లు నాకు కనపడుతున్నాయి ప్రభు. ఏ విశ్వాసముతో అయితే ఈ అంజూరపు వృక్షాలు నీ సందులో నిలబడి ఉన్నాయో,
నీ పరిశుద్ధాత్మ కార్యము ఈ రాత్రి వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో మెండుగా, విస్తారముగా, బహు అభివృద్ధిని కలిగించినట్లుగా నువ్వు వారిని దర్శించబోతున్నందుకు వందనాలు ప్రభు. ఈ రాత్రి నీ వాక్కును పంపి వారి జీవితాన్ని బాగు చేస్తున్నందుకు స్తోత్రం, స్తోత్రం ప్రభు. విడుదల లేని కుటుంబాలకి యేసు నామములోనే విడుదల ప్రకటిస్తున్నాం ప్రభు. ఇప్పుడే ఏ బంధకాల చేత అయితే నీ బిడ్డలు బాధపడుతున్నారు, ఆ బంధకాలు యేసు నామములో విరగొడుతూ ఉన్నాం ఇప్పుడే. రీబా షంద రక సియదరదరమ. పరిశుద్ధాత్మ దేవా, నీ కార్యాన్ని బట్టి వందనాలు నాయన. ఈ రాత్రి నువ్వు ఇస్తున్న విడుదలని బట్టి వందనాలు ప్రభు. ఈ రాత్రి ఈ సంఘ క్షేమాభివృద్ధిలో ఈ అంజూరపు చెట్టుల్ని బలముగా నాటి బహుగా ఫలించినట్లుగా మీరు చేసి కుటుంబాలకి గొప్ప విడుదల ఈ రాత్రి దయచేయబోతున్నందుకు వందనాలు. నీ పరిశుద్ధాత్మ కార్యాలు మేము ఈ స్థలంలో అనుభవిస్తూ ఉండగా ప్రతి ఒక్కళ్ళు కూడా నాయన ఇదే ఆత్మ తీవ్రతతో వారి అంజూరపు చెట్లని నువ్వు బాగు చేశావని, వారికి ఉన్న ప్రతి కట్లు ఈ రాత్రి కాలిపోయాయని, ప్రతి దురాత్మ చీకటి చేతబడి శక్తుల్లోంచి విడుదల కలిగిందని నీ అధికారం కలిగినటువంటి నామం పేరిట మేము ప్రకటించి ఉండగా ప్రభువా, నువ్వు చేసిన అద్భుతాలను బట్టి వందనాలు, నువ్వు ఇచ్చిన విడుదలని బట్టి వందనాలు, నువ్వు తెరిచిన హృదయాలను బట్టి నీకు స్తోత్రాలు. మరింతగా నాటి బలపరిచి నామానికి మహిమ తెచ్చుకుని నీ సేవకుల ప్రయాసని తండ్రి వర్ధిల్లింపచేయమని ఈ రాత్రి ప్రభువా, విశ్వాసంతో నిలబడినటువంటి తల్లుల కోసం మేము ప్రత్యేక రీతిగా ప్రార్థన చేస్తున్నాం. చేతులెత్తి విశ్వాసంతో మా కొరకు ప్రార్థన చేయండి అన్నటువంటి తల్లుల కోసం ప్రత్యేక రీతిగా పరిశుద్ధాత్మ దేవా, నువ్వు వారి చేతులు చూసినందుకు వందనాలు. వారి ఇంటిలో ఇప్పుడే నీ అద్భుతమైన శక్తి రిలీజ్ అయినందుకు స్తోత్రం ప్రభు. పరిశుద్ధాత్మ దేవా, నీ శక్తిని వారి జీవితాల్లో రిలీజ్ చేసినందుకు వందనాలు, రిలీజ్ చేసినందుకు వందనాలు, విడుదల కలిగించినందుకు వందనాలు తండ్రి. తండ్రి చేస్తున్న అద్భుతాలను బట్టి స్తుతిస్తూ మరింత గొప్ప కార్యాలు రానున్న దినాల్లో ఈ మీటింగ్స్ ద్వారా మీరు జరిగించమని, ఇంకా బలమైనటువంటి ఆత్మాభిషేకంతో గొప్ప అద్భుతమైన కార్యాల్ని జరిగించమని, సంఘాన్ని బలపరిచి కట్టి అంజూరపు చెట్లని నాటమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. అందరూ అలాగే ప్రార్థనలో ఉండండి. ఆఖరి ప్రార్థన చేసుకుని పోతున్నాం. మన మధ్యన దైవజనులు విజయ్ కుమార్ గారు ఉన్నారు, వారు వచ్చి ఆఖరి ప్రార్థన చేస్తారు. అందరూ అలాగే ప్రార్థనలో ఉందాం. అందరు తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శక్తి కలిగిన నామానికి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. విశేషముగా నా తండ్రి, మీ ప్రియ దాసుడు ప్రభువా, మరి దానియేలయ్య గారిని వారి ప్రేరేపణ కలిగించి నా తండ్రి, మరి ఈ రెండవ రోజు నైనా సంఘ క్షేమాభివృద్ధి కూడికను ప్రభువా ప్రారంభం నుండి ఇంతవరకు మీరు ఆశీర్వాదకరముగా జరిపించినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. విశేషముగా మరి వాక్యాన్ని బోధించినటువంటి విదాసుని, మీ ప్రియ సేవకుని కూడా మీరు ఆశీర్వదించి దీవించమని, అయినా వారికి మంచి ఆరోగ్యము దయచేయమని ప్రభువా, వాక్యము ద్వారా మిమ్మల్ని మీరు మాకు ప్రత్యక్షపరచుకొని మా ఆత్మీయ జీవితాల్ని మరింతగా బలపరిచినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను. నాయన మీ దాసుని మరొకసారి జ్ఞాపకం చేసుకొని